డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. దేవుడు సాక్షిగా జగన్ అన్యాయమే చేశాడు. ఈ మాటలు అన్నది ఏ టీడీపీ నేతలో జనసేన నాయకులో కాదు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాతృమూర్తి విజయమ్మ అన్నారు. దేవుడు సాక్షిగా జగన్ అన్యాయమే చేశాడని తెలిపారు. ఆస్తుల పంపకం జరగలేదని విజయమ్మ తెలిపారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్య, అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ గారు రాసిన లేఖ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాక భారతదేశం మొత్తం కూడా చర్చనీయాంశంగా మారింది. దేశ రాజకీయ చరిత్రలో ఇలా ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య, మాజీ ముఖ్యమంత్రి తల్లి ఆవేదన చెందుతూ మాట్లాడుతూ అంటాం ఇదే ప్రథమంగా అనుకోవచ్చు. అలాగే అతిశయోక్తి కాదేమో. ఆ లేఖ కూడా అలా ఇలా రిలీజ్ చేయలేదు. అడ్వకేట్ నోటరీ చేసి దాని మీద స్టాంప్ వేసి మరీ సైన్ చేసి మరీ రిలీజ్ చేయటం అయితే జరిగింది. దేవుడు సాక్షిగా నేను రాసేవన్నీ వాస్తవాలంటూ ఆమె లెటర్ రాశారు. నేను వాస్తవాలే రాశానని నా దేవుడికి తెలుసు, నా కుమారుడు జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసని రాశారు. ఇక జగన్మోహన్ రెడ్డి షర్మిలకి, తన మేనల్లుడు మేనకోడలికి తీరని అన్యాయం చేశారని ఆమె ఇందులో పేర్కొన్నారు. దీంతో ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది విజయమ్మ అఫిడవిట్. ఆస్తులన్నీ అందరికీ సమానంగా పంచాలన్నది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోరికని ఆమె తెలియజేశారు. ఈ విషయం జగన్కి కూడా తెలుసు, కానీ జగన్ ఈ విషయంలో అన్యాయం చేశాడని విజయమ్మ చెప్పారు. రాజమల్లు శివప్రసాద్ రెడ్డితో జగన్మోహన్ రెడ్డి షర్మిలకి అన్ని ఆస్తులు పంచినట్లుగా చెప్పించారని, ఇది పూర్తిగా అవాస్తవమని రాజమల్లు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా విజయమ్మ ఈ అఫిడవిట్ రిలీజ్ చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విజయమ్మ లేఖాస్త్రంతో జగన్కు శోకం తప్పదా? జగన్ విజయమ్మ నమ్ముతున్నట్లు తన చెల్లికి న్యాయం చేస్తారా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కిరణ్ గారు ఉన్నారు. ఇక టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు కూడా జాయిన్ అవుతారు. రాజకీయ విశ్లేషకులు సెంగలూరు వెంకటేష్ గారు మనతో ఆల్రెడీ జాయిన్ అయ్యారు. సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు కూడా ఆయన అభిప్రాయం తెలియజేస్తారు ఫోన్ ద్వారా. ముందుగా మనం టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కిరణ్ గారితో మాట్లాడదాం. విజయ్ కిరణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. విజయ్ కిరణ్ గారు, విజయమ్మ గారి లేఖ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలనే కాక భారతదేశ వ్యాప్తంగా కూడా పెను సంచలనాన్ని అయితే రేపింది. దానిలో ప్రధానంగా వాళ్ళు వ్యక్తిగత అయినప్పటికీ కూడా ఆవిడ బాహాటంగా ఈ లెటర్ రిలీజ్ చేయడాన్ని ఏ కోణంలో చూస్తారు? దీనిలో ఏమన్నా రాజకీయ కోణం ఏమన్నా ఉందంటారా? అసలు మీరేమంటారు విజయమ్మ గారి లేఖ గురించి? సార్, ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా ముస్లిం సోదరులు రంజాన్ శుభాకాంక్షలు. అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి సీనియర్ అడ్వకేట్ అన్న మోహన్ రెడ్డి అందరికి కూడా నమస్కారం. సార్, ఇప్పుడు మన దేశంలో ఇది ఒక ఊహించినటువంటి పరిణామం. ఎందుకంటే ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబమైనటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా మనం చూసినటువంటి పరిస్థితి లేదు. మన రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కూడా చాలా పెద్ద కుటుంబం, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, చాలా పెద్ద కుటుంబం అయినప్పుడు కూడా ఎప్పుడు ఆ కుటుంబంలో ఈ విధమైన ఇప్పుడు కూడా విన్నటువంటి పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు లేదు, ఆయన ఓదార్పు యాత్రను కానివ్వండి, రాష్ట్ర అనంతరం కానివ్వండి, ఇప్పుడు కూడా కుటుంబంలో ఏ విధమైనటువంటి విభేదాలు ఎక్కడ కూడా కనపడినటువంటి పరిస్థితి. అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారో, ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే ఇటువంటి సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఉంటే ఏం జరిగిద్ది అనేటువంటి దానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైనా, అనేక మంది నాయకులైనా, కుటుంబ సభ్యులకైనా, ఎవరికైనా ఇటువంటి ఇబ్బందికరమైన కనపడతా ఉన్నటువంటి వాస్తవాలు చూస్తా ఉన్నాం. అనేక సందర్భాల్లో మనకి కుటుంబంలో అనేక ఉంటాయి, కానీ మన కుటుంబానికి మన రక్తం పంచుకొని పుట్టినటువంటి మన సోదరిని అత్యంత జుగుత్సాకరంగా మాట్లాడుతున్నప్పటికి కూడా ఎవరు దాని గురించి దాన్ని ఖండించడమో లేదా అన్నటువంటి వాళ్ళపైన కేసు పెట్టడమో లేకపోతే వేరే ఇంకొక విధంగా కూడా ఎవ్వరూ కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు.
పంచు ప్రభాకర్ అనేటువంటి ఒక లఫూటు వెధవ ఎంత నీచంగా ఆమె క్యారెక్టర్ తో పాటు ఆమె అంటే ఒక మహిళని తిట్టకూడని అనకూడని అనేక మాటలు, అనేకమైనటువంటి బూతులు సభ్య సమాజంలో ఎవరు యాక్ట్ చేయలేనటువంటి బూతులు మాట్లాడి కూడా దాన్ని ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కానీ ఎక్కడ కూడా దాని ఏ విధమైనటువంటి మాటలు కూడా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరు కూడా. అదేవిధంగా ఇప్పుడు ఆస్తులు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన బయటకు వచ్చినటువంటి పరిస్థితి, విజయమ్మ గారు ఇచ్చినటువంటి లేఖ కూడా ఏదో అటెస్టేషన్ చేపించారు నోటరీ కాబట్టి దాని ఒక పెద్ద ఏదో ఒక బూత్ లాగా వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. అంటే వీళ్ళు తిమ్మిని కొమ్మిని చేయగలిగినటువంటి. ఇంకోటి విజయ్ కిరణ్ గారు, ఇప్పుడు వైసీపీ నేతలు కానీ సానుభూతి గారులు కానీ ఇంకోటి చెప్తున్నారు, ఎవరి కుటుంబాల్లో ప్రాబ్లమ్స్ ఉండవు, బోళ్ళు మంది కుటుంబాల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. వ్యక్తిగత జీవితాన్ని రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతి తీయడానికే ఇది ఒక కుట్రగా భావిస్తున్నామని చెప్తున్నా. మరి వారికి ఏం చెప్తారు మీరు? సార్, ఇది ఇటువంటి మాటలు అనేటువంటి దాన్ని కూడా అంటే నమ్మరు. అరే వాళ్ళు డిపెండ్ చేసుకోవడానికి 100 రకాలుగా, కానీ ఈ రాష్ట్రాన్ని నడిపించగలుగుతాను లేదా ఈ రాష్ట్రంలో కుటుంబ సభ్యులుగా నేను నడిపిస్తాననేటువంటి వ్యక్తిత్వం కాదు అనేటువంటి ప్రజలకు అర్థమవుతా ఉంది. చెల్లికే న్యాయం చేయలేని పరిస్థితిలో స్వయంగా తల్లి గారే చెప్తా ఉంటారు, ఆయన ఏది ఇచ్చినా కూడా దానికి సంబంధించి మేనల్లులకు కానీ ఇంకొకటి కూడా చెప్తున్నారు విజయ్ కిరణ్ గారు, గతంలో టీడీపీలో చూసుకున్నా కూడా ఎన్టీఆర్ గారి ఫ్యామిలీలో కూడా అనేక కోణాలు జరిగినాయి. దీనిలో మరి పురంధరేశ్వరి గారు కావచ్చు, దగ్గుబాటి వెంకటేశ్వర గారు కావచ్చు, పురంధరేశ్వరి గారి హస్బెండ్ నేమ్ నాకు ఎగ్జాక్ట్లీ గుర్తురావట్లేదు, వారందరూ కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ వాళ్ళ ఫ్యామిలీలో కూడా జరిగింది. ఎందుకు వాటి గురించి మీరు అడగటం లేదు? కేవలం వీళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్ను ఎందుకు పెద్దది చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి. ఇక్కడ ఎవరు పెద్దది ఇక్కడ తెలుగుదేశం పార్టీయో లేదా నేనో లేదా ఎవరు పెద్దది చేయట్లేదు. వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద విషయం కాబట్టి అది సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇది రోజు రోజుకి వాళ్ళే పెద్దది చేసుకుంటా ఉన్నారు దీన్ని. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వారి సోదరికి మధ్య జరిగినటువంటి అంశం కదా, దానిపైన వాళ్ళు మాట్లాడాలా లేదా వాళ్ళు దానికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైనా పెద్దలు మాట్లాడకుండా రాజమల్లో లేకపోతే ఎక్స్ వయో జెట్టో పేపర్ మొత్తం డీటెయిల్స్ వాళ్ళతో ఆమెని క్యారెక్టర్ అసాసినేట్ చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంటే అన్నగా చేయాల్సినటువంటి ఉండాల్సినటువంటి విధానంలో కాకుండా ఒక శత్రువుగా బిహేవ్ చేస్తా ఉన్నారు, దాడి చేపిస్తా ఉన్నారు, తిప్పిస్తా ఉన్నారు, అనేక రకాలైనటువంటి హ్యూమిలేషన్స్ చేస్తా ఉన్నారు అనేటువంటి మాటలో దీనికి ఒక ముఖ్య పలకాల ఏం జరుగుతుంది అనేటువంటి దానిపైన విజయమ్మ గారు కూడా తల్లిగా ఇప్పుడు రాజశేఖర్ గారి చనిపోయిన తర్వాత వచ్చేటువంటి రాజకీయ పరిణామాలలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి సందర్భంగా ఆ పార్టీని నిలబెట్టినటువంటి ఇద్దరు వ్యక్తులు, ప్రధానమైనటువంటి వ్యక్తులు విజయమ్మ గారు, షర్మిలా గారు. అటువంటి విజయమ్మ గారిని అసెంబ్లీలో 1.5 గంటల పాటు కొత్త సత్యనారాయణ లాంటి వాళ్ళు, లాంటి వాళ్ళు అనేక మంది అత్యంత జుగుత్సాకరంగా మాట్లాడినటువంటి వాళ్ళందరినీ కూడా ఒట్టుకొని మంత్రి పదవులు ఇచ్చి నా తండ్రి లాంటి వాడని చెప్పేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. అటువంటి అంటే వీళ్ళకి రాజకీయం కోసం, వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఎంతకైనా వీళ్ళు ఇస్తారు అనేటువంటి వాస్తవాన్ని ప్రజలు గ్రహించారు. ఇప్పుడు ఇవన్నీ కూడా వాస్తవం తేల్తా ఉన్నాయి. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఏదైతే ఉన్నారో, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఆయన మాట్లాడిన తర్వాత ఈ అఫిడవిట్ బయటికి ఆవిడ లేఖన రాయడాన్ని ఏ కోణంలో చూడాలి? అసలు రాజమౌళి గారు బయట ఒకటి ప్లే అవుతుంది, చూద్దాం సార్ మనం ఒకసారి. చాలాసేపు మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం పైన దాడి చేయడం జరిగింది. ఇదేమీ కొత్త కాదనుకోండి. గత 3 సంవత్సరాలుగా షర్మిలమ్మ గారు, సునీతమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం పైన దాడి చేస్తూనే ఉన్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయడమే ప్రధానమైన లక్ష్యంగా వారి యొక్క ప్రయాణం జరుగుతుంది, రాజకీయ ప్రయాణం. కాకపోతే నిన్నటి దినం షర్మిలమ్మ మాట్లాడినప్పుడు హద్దులు దాటి మాట్లాడినారు. గతంలో మాట్లాడిన దానికంటే హద్దులు దాటి ఇది మాట్లాడచ్చునా మాట్లాడకూడదా అనే అభిప్రాయాన్ని కూడా దాటి వాళ్ళ అన్నగారి పైన విపరీతమైనటువంటి వ్యక్తిత్వ హననం చేస్తూ దాడి చేసినారు. ఇక నేను జీర్ణించుకోలేకపోతానా. రాజశేఖర రెడ్డి గారి కూతురు కదా, జగన్మోహన్ రెడ్డి గారి సోదరి కదా అని చెప్పి చాలా వరకు మేము
మిన్నుగుండిపోయినాం. ఇప్పుడు మా మనసు కూడా హద్దులు దాటి వాస్తవ సత్యాలను ప్రజలకు చెప్పాలా, కొన్ని ప్రశ్నలు ఆయమ్మను కూడా అడగాలనుకుంటున్నా. అన్న అనే పదానికే నీవు కలంకం, శత్రువులు కూడా ఇట్లుండరు. ఇది మీరు మాట్లాడిన మాటమ్మా. బట్టగాల్చి మీ అన్న ముఖాన వేసి ఆ మసి అంతా ఆ మరకలన్నీ తుడుచుకో అని అంటే ఒప్పుకోం తల్లి, ఒప్పుకోం. గట్టిగా అడుగుతాం, గట్టిగా ప్రశ్నిస్తాం. మీ అన్న నీకు చేసిన ద్రోహం ఏందో, మీ అన్న నీకు చేసిన అన్యాయం ఏందో చెప్పాలా ప్రజలు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని మా ప్రాణంతో సమానంగా ప్రేమించే మాలాంటి వ్యక్తులకు సమాధానం చెప్పాలను. ఇప్పుడు మేము అడుగుతున్నాం, ఏం చేసినారు తల్లి నీకు అన్యాయం? ఇంత వైషమ్యాలు విషము చిమ్మడానికి కారణం ఏం? నీకు అన్యాయం జరిగింది. 4 గోడల మధ్య ఉండే మీ విభేదాలను ఏ కుటుంబంలో అయినా ఉంటాయి తల్లి. ఏ కుటుంబంలో అయినా అన్నా చెల్లెళ్ళ మధ్య, లేకుంటే కుటుంబ సభ్యుల మధ్య, అన్నదమ్ముల మధ్య చిన్న చితక విభేదాలు వస్తే పరిష్కరించుకుంటారు. పరిష్కరించుకునే దానికి కొంత సమయం పడితే అలిగి మాట్లాడుకోకుండా ఉంటారు. మళ్ళీ అమ్మనో నాయననో మేనమామనో సర్దుబాటు చేస్తారు. అంటే మరి మీ ఇంట్లో మీ 4 గోడల మధ్య విభేదాలు వస్తే తీసుకుపోయి నేరుగా నువ్వు సునీతమ్మ కంటే నువ్వు కూడా పులివెందుల పూలంగళ్ళ దగ్గర బజార్లో పడిచినారు రాజశేఖర రెడ్డి కుటుంబ గౌరవాన్ని. పులివెందుల పూలంగళ్ళ దగ్గర కొంగు సాసి మీరు ఆశించినారు మా అన్న గౌరవాన్ని బజార్. ఏదైతే శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత విజయమ్మ గారు ఈ లెటర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటారు? దీన్ని ప్రతిగా రిలీజ్ చేశారా? ఏ విషయంలో రిలీజ్ చేశారంటారా ఆ లేఖని? ఇప్పుడు రాచమల్లు అనేటువంటి వ్యక్తే కాదండి, అనేక మంది దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. షర్మిలా గారిని కార్నర్ చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థ ఉంది, సోషల్ మీడియాకి సంబంధించి, రాజకీయ పార్టీకి సంబంధించి పెద్ద వ్యవస్థ ఉంది. అదే కాకుండా ఆయనకి మీడియా హౌస్ ఉంది. ఆ మీడియా హౌస్ లో అనేకమైనటువంటి డిబేట్లు పెట్టి షర్మిలా గారిని టార్గెట్ చేస్తూ ఈ ఆస్తులకు సంబంధించిన ఇష్యూ అనేకమైనటువంటి క్యారెక్టర్ అసాసినేట్ చేసేటువంటి పరిస్థితి కూడా చేస్తా ఉన్నారు. 250 కోట్ల రూపాయలు వైట్ మనీ ఇచ్చారు. వైట్ మనీ ఎందుకు ఇచ్చారు? డివిడెంట్ గా ఇచ్చారు. ఆమెకు సంబంధించిన ఆర్గనైజ్ చేసే లో భాగంగా డబ్బులు ఇచ్చారనేటువంటి ఉన్నారు. దీనికి సంబంధించిన అథెంటికేషన్ కూడా విజయమ్మ గారు చెప్తున్నారు. కుటుంబంలో పెట్టే సొంత అన్నే చెల్లి చేసే వాళ్ళు కలగనరు కదా. వచ్చినటువంటి ఆస్తులు, పెట్టినటువంటి బిజినెస్లు, వాటిలో వచ్చినటువంటి లాభాలు, వీటన్నిటిని కూడా పెద్ద మనుషులుగా అన్నగా రక్త సంబంధికుడుగా మోసం చేస్తాడనే అంశాన్ని విజయమ్మ గారు కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు. ఆ లెటర్ లో చెప్తా ఉన్నారు, ఈ విధంగా చేస్తాడని ఎవరు అనుకోలేదని చెప్తా ఉన్నారు. కాబట్టి సొంత అన్నే విధంగా చేయటం అనేటువంటిది 4 గోడల మధ్య మాత్రమే మాట్లాడుకోవాలి అని నీతులు చెబుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలా. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తాన్ని తిప్పి ఏం చెప్తా ఉన్నారు? తెలుగుదేశం పార్టీకి ఆపాదిస్తా ఉన్నారు. అంటే గొడవ మీది మీరు సంపాదించిన మీకున్నటువంటి వేల వందల కోట్ల రూపాయల ఆస్తులు, మీ ఆస్తులు మీరు పంచుకునే క్రమంలో గొడవలు పడుతూ దానికి తెలుగుదేశం పార్టీ ఆపాదించడం అంటే ఇంతకంటే రాజకీయ దిగజారుడుతనం నాకు తెలిసి భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయదండి. రైట్, విజయ్ కిరణ్ గారు మళ్ళీ మాట్లాడతాం. మీతో అందుబాటులో ఉండండి. మనతోటి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వైసీపీ అధికార ప్రతినిధి. ఆయనతో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. మోహన్ రెడ్డి గారు, నా వాయిస్ వినబడుతుందా సార్? నమస్కారం అండి. మీకు ప్యానల్లో పాల్గొన్నటువంటి వెంకటేష్ గారికి, అదే విధంగా వినిపించలేదా? ఎస్, వినబడుతుంది. ప్లీజ్ కంటిన్యూ ప్లీజ్. నా వాయిస్ వినబడుతుంది. ప్లీజ్ కంటిన్యూ చేయండి. అదే ప్యానల్లో పాల్గొన్న పెద్దలకు, అదే విధంగా చూస్తున్న వీక్షకులకు ఈరోజు రంజాన్ ముస్లిం సోదరులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతూ, మోహన్ రెడ్డి గారు పార్టీ మా నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ వినిపిలేదా? కంటిన్యూ చేయండి. లక్ష్మణ గారు కంటిన్యూ చేయండి సార్, కంటిన్యూ చేయండి ప్లీజ్. వినిపిలేదా? వినబడుతుంది, కంటిన్యూ చేయండి ప్లీజ్. మీరు మధ్యలో గ్యాప్ ఇస్తాంటే అదే ఎక్కడో లోలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే, మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈరోజు స్వర్గస్థులైనారు. ఆయన అక్కడ చిరకాలం నుండి, అంటే దాదాపు 50 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు నుండి రాజకీయాల్లో వార్డు మెంబర్ నుండి, సర్పంచ్ నుండి వచ్చి ఈ రోజు ఎమ్మెల్యే గాను, మా జిల్లా పార్టీ 10 సంవత్సరాల అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ రోజు చనిపోయినాడు. కాబట్టి ఆయన కుటుంబానికి సానుభూతిని, ఆయనకు సంతాపం తెలుపుతూ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. వినిపిస్తుంది కదండి? ఎస్. అయితే మోహన్ రెడ్డి గారు, మీరు మాట్లాడే ముందు షర్మిల గారి బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం.
అని మీకు అనిపించడం లేదా? వాళ్ళ సొంత నాన్న హార్ట్ అటాక్ తో చనిపోయారు అన్న వార్త సునీత పుట్టించిందా? సాక్షి పుట్టించలేదా? మీకు పాత్ర లేదా? అవినాష్ కాదా అక్కడ ఉన్నది లోకల్ గా? సునీత వివేకానంద రెడ్డిని చంపింది సునీత భర్తన. మీకు తెలియదా ఎవరు చంపారు? అసలు ఇలాంటి అన్న ఉంటే ఇక శత్రువులు అనవసరం. అన్న అన్న పదానికి కలంకం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. అన్న అన్న పదానికి కలంకం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. అన్న అన్న పదానికి కలంకం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. అన్న అన్న పదానికి ఏంటంటారు ఒక చెల్లెలు అంత తీవ్రమైన పదాన్ని వాడడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు? చెల్లెలు, సొంత చెల్లెలు అంత తీవ్రంగా మాట్లాడడానికి గల కారణం ఏంటంటారు మోహన్ రెడ్డి గారు? రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఎవరైనా వాళ్ళ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైనా వాళ్ళని చూస్తే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం రాజశేఖర రెడ్డి గారిని చూసి ఇవ్వాలనే అభిప్రాయం ఉన్నటువంటి వ్యక్తులు మేము. అందులో షర్మిలమ్మ గారిని అయితే ఫస్ట్ నుండి చూస్తూ రాజశేఖర రెడ్డి గారి హావా ఉంటుందనే ఉద్దేశంలో భాగంగా రాజకీయాల్లోకి రాకమునుపు అయితే షర్మిలమ్మ గారిని ఇంకా బాగా ఇష్టపడినటువంటి వ్యక్తులు మేము. అలాంటి షర్మిలమ్మ గారు ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి క్రేజ్ చూసి భరించలేక ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా మేము వాళ్ళని ఎప్పుడు మాట్లాడాలనుకోకున్నటువంటి వ్యక్తులు మాట్లాడాల్సి పరిస్థితి. ఎందుకంటే ఆమెతో పాటు నేను కూడా పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. ఆమెకు పోస్టర్లు కొట్టించి రాష్ట్రం మొత్తం కల్పించడం జరిగింది. ఆమె అనేక కార్యక్రమాలు అప్పట్లో నేను పాల్గొనడం జరిగింది. షర్మిలమ్మ గారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఎందుకు ఇంత దిగజారిపోయి మాట్లాడుతుంది అనేది దీన్ని బట్టి చూసే చాలా బాధేస్తుంది. షర్మిలమ్మ గారు అసలు విషయాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు కలిసి వాళ్ళ మేనమామకి ఇచ్చిన షర్మిలమ్మను ముందు తెలిసినో లేదో షర్మిలమ్మను మేనమామకి ఇస్తే మేనమామను కాదని చెప్పి మళ్ళీ వచ్చి అనిల్ ను పెళ్లి చేసుకున్నా కూడా కించెత్తు మాట అనకుండా ఆమె అభిప్రాయానికి ప్రాధాన్యత ఇచ్చినారు కాబట్టి ఆ ప్రాధాన్యతను ఆసరా చేసుకొని ఆ కుటుంబాన్ని రకరకాల ఆడుకుంటుంది తప్ప ఏమాత్రం వాళ్ళ కుటుంబం మీద అభిమానం ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు, ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడేది కాదు. స్వయాన తన తండ్రి పైన సిబిఐలో పేరు నమోదు చేస్తే చనిపోయినటువంటి వ్యక్తిని సిబిఐ కేసులో నమోదు చేపిస్తే ఆ రోజు బయటకు వచ్చి పాదయాత్ర చేసినటువంటి షర్మిలమ్మ గారు ఈ రోజు అదే కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ అధ్యక్ష పదవులు తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేయాలనే ఆలోచనలో భాగంగా చేసుకుంటూ వెళుతున్నారంటే ఆమె చంద్రబాబు నాయుడు గారు మోహన్ రెడ్డి గారు షర్మిలమ్మ చేసుకున్న పెళ్లిళ్ళకి జగన్ గారి మీద షర్మిలమ్మ చేసిన కమెంట్లకి సంబంధం ఏంటి? ఇప్పుడు మీరు దాన్ని ప్రస్తావించడానికి గల కారణం ఏంటంటారు? మోహన్ రెడ్డి గారు, నా వాయిస్ వినబడుతుందా? ఇప్పుడు షర్మిలమ్మ ఫస్ట్ వాళ్ళ మేనమామకి ఇచ్చిన తర్వాత అక్కడ కాదని చెప్పి అనిల్ గారిని చేసుకుంటే అయినా ఆమె అభిప్రాయాన్ని ఎక్కడ కాదని చెప్పడం లేదు. ఆమెను అంత గౌరవించి చూసుకున్నటువంటి అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబం నుండి అంత గౌరవించినారు. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే చేసుకున్నారు కదండి ఆవిడ వివాహం. జగన్ గారు దానిలో అభ్యంతరం ఏముంది? జగన్ గారు ఏముంది? కుటుంబ పెద్ద రాజశేఖర్ రెడ్డి గారు కదా, ముందే పంపిణీ చేసినారు. వాటన్నిటిపైన ముందు వాళ్ళ కుటుంబ పెద్ద రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి దానిలో జగన్ గారిది ఏముంటుంది? దానిలో కొంచెం వినండి సార్. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంట్లో కొడుకుగా పెద్ద ఇంటికి పెద్ద ఇంట్లో ఎదిగిన కొడుకు ఉన్నప్పుడు ఆ కుటుంబంలో జరుగుతున్నటువంటి పరిణామాల పైన కొడుకు ప్రభావం ఉంటుంది. మీకు తెలుసునో లేదో ఇంటి గురించి, మీరు చిన్నపిల్లలు కాబట్టి ఇంకా మీకు ఆ స్థాయి పిల్లలు లేరు కాబట్టి పిల్లలకు ఉన్న వాళ్ళని అడగని చెప్తారు. దాని గురించి ఇంట్లో ఇప్పుడు ఆల్రెడీ మేనమామకి ఇచ్చిన తర్వాత మేనమామను కాదని చెప్పి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు తమ్ముడుగాను అన్నగాను ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏంది పద్ధతి అనే మాటలు మాట్లాడతారా? అట్లా కానీ మీకు ఇష్టం ఉంది కాబట్టి, నువ్వు ఇష్టపడ్డావు కాబట్టి సరే నీ ఇష్టం అమ్మా, నీ అభిప్రాయాన్ని కాదనమని చెప్పి ఆ రోజు ఎవరు నోరెత్తకుండా పెళ్లి చేసినారు. ఆ తర్వాత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమో మళ్ళీ బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల విషయం ఇది అదే రకరకాల పంచాయతీలు పెట్టుకుంటారు. బయటకు వచ్చి ఈ రోజు జగన్మోహన్ విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడుతూ కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే మాట్లాడుతుంది. రాజశేఖర రెడ్డి గారు పంచిచ్చినటువంటి ఆస్తులు
2009కే పూర్తి అయిపోయినాయి. 2009 ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించిన ఆస్తుల్లో కూడా 230 కోట్ల రూపాయలు క్యాష్ ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అవసరాల కోసం అని. ఈ జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించిన ప్రతి ఆస్తులను ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ వచ్చినారు. ఆ సరస్వతి పవర్ ప్లాంట్ కు సంబంధించినటువంటి విషయంలో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకు ఎంఓయూ చేయించిన మాట వాస్తవం తల్లికి, ఆ తర్వాత ఆ షేర్లు మార్చాలని అంటే ఆ షేర్లు 50% పైన మారిస్తే ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి బెయిల్ రద్దు అవుతుంది. అది ఈడీ అటాచ్మెంట్ లో ఉంది, దీన్ని ఇవ్వడానికి కుదరదని చెప్పిన తర్వాత వీళ్ళు ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు కావాలని ఆలోచన పెట్టుకోవడమే కాకుండా అప్పుడే పోయి కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశపూర్వకంగా ఇక్కడ వీళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ లో తిరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మీకు ఇంతవరకు నేను నా చెల్లెలుగా చూడాలనుకున్నాను, ప్రతి విషయంలోనూ నా చెల్లెల్ని ఆదరించాలనుకున్నాను, అభిమానించాలనుకున్నాను, నేను సంపాదించినటువంటి ఆస్తిలో కూడా నా చెల్లెలకి ఇవ్వాలనుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈమె ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టుకుని మాట్లాడేటప్పుడు ఆయనకు సంబంధించినటువంటి ఎంఓయూ రద్దు చేసుకోవాలనే ఆలోచన కోర్టుకు తీసుకుపోయినారు తప్ప అంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆమె మీద ఇక్కడ ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి సార్, ఒక్క క్వశ్చన్. మీకు తెలుసునో లేదో మీరు అన్నది కరెక్ట్. ఒక్క క్వశ్చన్ సార్, ఒక్క క్వశ్చన్. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ పెళ్లికి, రెండో పెళ్లికి అభ్యంతరం చెప్పలేదంటూ మాట్లాడిన మీరు, అంటే షర్మిల గారి రెండో పెళ్లిని ప్రస్తావించిన మీరు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు కాడె భుజాన వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడానికి ప్రధాన కారణమైన షర్మిల గారి గురించి మరి ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు? సార్, నా క్వశ్చన్ అర్థమైందా మీకు? ఇప్పుడు షర్మిలమ్మ గారు 2012లో పాదయాత్ర చేస్తే 2014లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాలే, మీకు తెలిసినో లేదో. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నిరూపించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేసి గెలిపించారనేది మనం గుర్తు పెట్టుకోవాలి. రెండోది ఇంకో విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలకు సమాన హక్కు ఇవ్వాలనే ఆలోచన చట్టాన్ని తీసుకెళ్లి రామారావు గారు అయితే ముందు ఏ కూడా సగం ఆస్తిలో సగం ఇచ్చిన సందర్భం లేదు, ఇప్పటికీ ఆస్తిలో సగం భాగం ఇచ్చినటువంటి సందర్భం లేదు. మనందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా చెల్లెలు ఉన్నారు. ఆ ఇద్దరు చెల్లెలకు సంబంధించి ఒక్క పైసా కూడా ఆస్తిలో ఎవరు రోడ్డు మీదకి రాలేదు కదా. కానీ ఇక్కడ పరిస్థితి అది కాదు కదా సార్. ఎవరు రోడ్డు మీదకి రాలేదు, కానీ ఇక్కడ పరిస్థితి అది కాదు. స్వయాన సొంత చెల్లిగారు వచ్చి రోడ్డు మీదకి వచ్చి మాకు అన్యాయం జరిగింది అని చెప్పి ప్రజాముఖంగా చెప్తున్నారు. ఇక్కడ వేరు కదా పరిస్థితి. ఇప్పుడు ఎవరింట్లో కూడా ఎవరు బయటకు వచ్చి పార్టీలు పెట్టి ఆ పార్టీలకు అధ్యక్షులు తీసుకున్న సందర్భాలు లేదు. ఇక్కడ ఇంట్లోనే ఉంది, అది మీరు తెలుసుకోవాలి. ఇక్కడ మనం ముఖ్యమంత్రి కావాలని తాపత్రయం ఉంది, అది తెలుసుకోవాలా. అవతల పార్టీలలో ఎవరికి లేదు. అట్లా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని ఎన్టీ రామారావు గారు బ్రహ్మాండంగా తిట్టారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని తిట్టారు. తిట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పూలదండ కూడా వేసుకుంటున్నారు. దాన్ని కూడా మనం మర్చిపోకూడదు. రాష్ట్రంలో ఎవరెవరికి స్వార్థం ఉందో, ఎవరెవరికి ఆశ ఉందో, ఎవరెవరికి ఆలోచన ఉందో, ఆలోచన ఉన్నప్పుడు ఆ ఆశ ఉన్నటువంటి వ్యక్తులు బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి ఎవరు అడ్డం కనపడతారో అడ్డం ఉన్న వ్యక్తులను టార్గెట్ పెట్టుకుని మాట్లాడే కార్యక్రమం చేస్తారు. అందువల్ల అప్పుడు 1996లో చంద్రబాబు నాయుడు గారు 95లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 96 ఎన్నికలు వచ్చినప్పుడు, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు మరొకటి విపరీతమైనటువంటి భాషలతో తిట్టినటువంటి సందర్భం ఉంది. ఆ ఎన్టీ రామారావు గారు తిట్టి ఉంది. వాటన్నిటిని అక్కడ ఎవరెవరికి అవసరం ఏదేదో మాట్లాడుకుంటారు. కాబట్టి షర్మిలమ్మ గారికి అవసరం ఉంది కాబట్టి షర్మిలమ్మ గారు రాష్ట్రంలో వహించారు కాబట్టి షర్మిలమ్మ గారికి నాయకత్వం కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ప్రతి విషయాన్ని ఇక్కడటువంటి పరిణామాలన్నిటికీ ఇక్కడ పొద్దున్న ప్రెస్ మీటింగ్ పెడితే సాయంత్రం చంద్రబాబు నాయుడు గారికి మొత్తం అందించే మాట్లాడించే కార్యక్రమం చేస్తుంది. కాబట్టి ఈ రోజు రైట్ సార్, మీ దగ్గర ఏదో సిగ్నల్ తక్కువ ఉన్నట్టుంది. మీరు చెప్పిన అభిప్రాయం అర్థమైంది. మీ దగ్గర మాటలకే సరిపోతుంది తప్ప సమాన హక్కు ఇచ్చిన సందర్భం లేదు. ఒకవేళ ఇస్తే ఆ రోజుకే కట్నాలు కానుకలు అన్ని చేసుకొని తెంచుకుంటారు తప్ప 30 సంవత్సరాలు పెళ్లి 30 సంవత్సరాలు కూడా ఆస్తులు మీకు భాగాలు పంచించే కార్యక్రమం మీకు వాళ్ళకు మాత్రమే అవసరం వచ్చినట్టు ఈ రోజు మాట్లాడుతున్నారు. విజయమ్మ గారు ఎందుకు ఇట్లా మాట్లాడు? ఎవరైనా ఒక ఇంట్లో కంటిన్యూగా ఉన్న తర్వాత
ఎస్ మోహన్ రెడ్డి గారు, మీ దగ్గర సిగ్నల్ తక్కువ ఉంది, మళ్ళీ తీసుకుంటాను. ఒకసారి పాత ట్యాబ్స్ క్లోజ్ చేసుకోండి, మీ దగ్గర ఒకసారి సిగ్నల్ ఉండేది చూసుకోండి. మీరు రీజాయిన్ అవ్వండి ఒక్కసారి, నేను మాట్లాడతాను మీతో మళ్ళీ. మీ దగ్గర ప్రాబ్లం వచ్చినట్టుంది, వినబడతలేదు, స్ట్రక్ అవుతున్నారు మీరు. ఎస్, మనం సింగళూరి వెంకటేష్ గారు రాజకీయ విశ్లేషకులు, ఆయనతో మాట్లాడదాం. వెంకటేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. వెంకటేష్ గారు, విజయమ్మ గారు లేఖ అయితే రాశారు. మన జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారికి, అదేవిధంగా మేనకొడలు మేనల్లుడికి బాగా అన్యాయం చేశారు, మోసం చేసినట్టుగా ఆవిడ దానిలో పేర్కొన్నారు. అయితే ఇప్పటికీ నేను నమ్ముతున్నాను, న్యాయం చేస్తారని నేను నమ్ముతున్నానని ఆవిడ రాయటం జరిగింది. దేవుడి సాక్షిగా నేను చెప్పే నిజాలు, గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఆస్తుల పంపకాలు సమానంగా జరపాలని చెప్పారు, కానీ పంపకాలు ఇప్పటి వరకు జరగలేదు, ఆయన అభిప్రాయం అదని చెప్పి ఆవిడ కుండబద్దలు కొట్టినట్టు లేఖ రాశారు. మరోవైపు రీసెంట్గా షర్మిల గారు మరి ఆయన మీద చేసిన కమెంట్స్, జగన్ గారి మీద చేసిన కమెంట్స్ మీరు కూడా బహుశా చూసే ఉంటారు. ఏమంటారు మీరు? ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు మీరు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకి, అలాగే మీ వీక్షకులు కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ముఖ్యంగా ఈ లేఖ చూస్తే కొంచెం హాస్యాస్పదంగా, కాస్త రాజకీయ పరంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి కానివ్వండి, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి కానివ్వండి, కాస్త ఇంకా దిగజార్చడానికి ప్రయత్నం చేసినటువంటి ఒక ప్రయత్నంగానే మనందరం చూడాల్సినటువంటి ఒక పరిస్థితి. ఇప్పుడు ఏదైనా ఒక సమస్య వచ్చినట్లయితే, పార్టీలో ఏ పార్టీలో అయినా సరే ఒక సమస్య వచ్చినట్లయితే, వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తారు, తెలుగుదేశం పార్టీ అయితే చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు, లేకపోతే నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్తారు, మరొక పార్టీ అయితే ఆ పార్టీ యొక్క అధ్యక్షుడి దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు వీళ్ళకి వచ్చిన సమస్య ఏంటి? రాజకీయంగా ఉన్నటువంటి సమస్య, లేకపోతే ఆస్తులకు ఉన్నటువంటి సమస్య? ఈ రెండింటిలో ఒకటి క్లారిటీ తెచ్చుకో. రాజకీయంగా ఉన్నటువంటి సమస్య అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ విమర్శలు చేయాలి, లేదా రెండు పార్టీల మధ్యటువంటి వైరం అయినట్లయితే కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభియోగాలు చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక అధ్యక్షురాలు అఫీషియల్ పర్యటనలో తన యొక్క అన్నగారి గురించి, తన కుటుంబ సమస్యలకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద విమర్శలు చేయటం ఎంతవరకు సబబు అనేది వెనకున్న వాళ్ళు ఎలాగో అడగరు, కాకపోతే మనలాంటి వాళ్ళని అడగాల్సినటువంటి పరిస్థితి. మీరు వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది ఎందుకు? పార్టీ కార్యక్రమం మీద వచ్చారు. పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగోలేదు, అందుకే ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి ఓటమికి తగుదీశాడు అని చెప్పేసి పరిపాలనా పరంగా కానివ్వండి, లేదా అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ పార్టీ బాగాలేదని చెప్పి పార్టీ పరంగా కానివ్వండి విమర్శించినట్లయితే అందరూ కూడా బేష్ అనేటువంటి ఒక పరిస్థితి. అంతేగాని ఇలాంటి ఇటువంటి పరిస్థితి, వీటన్నిటిలో ఆమె యొక్క వ్యక్తిగతమైనటువంటి సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారితో ఏవైతే ఉన్నాయో వాటిని అఫీషియల్ పర్యటనలో ప్రస్తావించడం, దానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అదే రీతిలో ఇంకా కాస్త ఎక్కువ మోతాదులోనే రెటాలియేషన్ రావడం, వెంటనే ఆవిడ తల్లి గారితో ఎప్పుడూ లేని విధంగా ఒక నోటరీ అఫిడవిట్ ద్వారా, నోటరీ ఎప్పుడు చేస్తారంటే సార్, బేసిక్ గా ఏదైనా ఒక స్వాన్ స్టేట్మెంట్, ఒక అఫిడవిట్ ఇచ్చేటప్పుడు నోటరీ చేస్తారు. ఎస్, ఇదంతా కూడా నిజం, నేను ధృవపరుస్తున్నాను, లేకపోతే దానికి సంబంధించి ఆథెంటికేషన్ కోసం అని నోటరీ చేస్తారు. ఆవిడ ఒక ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి, మాజీ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, ఆవిడకంటూ ఒక సపరేట్ లెటర్ హెడ్ ఉంటుంది. నిజంగా ఇప్పుడు షర్మిల గారి లాగా ఖచ్చితంగా ఆవిడ కూడా మీడియా ముందుకు వచ్చి నా కొడుకు ఇలాంటి వాడని చెప్పేసి ఎక్స్ప్రెస్ చేసేటువంటి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నటువంటి వ్యక్తి. దానికి ఎందుకు ముసుగులో గుద్దులాట? ఇదిగో మా దగ్గర 1 లక్ష రూపాయలు ఆస్తుంది, అందులో 50,000 ఆవిడకి 50,000 ఇవిడికి అని చెప్పేసి అని వాల్యూ చెప్పొచ్చు కదా. ప్రపంచం అంతా ఏమనుకుంటుందంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తి పార్టీ పెట్టేటప్పటికే 1,00,000 కోట్లు అని చెప్పేసి అభియోగాలు ఉన్నటువంటి వ్యక్తి సుమారుగా 14 సంవత్సరాల తర్వాత 1,00,000 కోట్లు ఎంత అవుతాయి సార్? కనీసం 2 నుంచి 3 లక్షల కోట్లు అవ్వాలి కదా. దీని జ్యూరిస్డిక్షన్ ఏ కోర్టుకి అయితే ఉంటుందో ఆ కోర్టుకి వెళ్ళి యాజ్ పర్ మా ఫాదర్ డైరెక్షన్ ప్రకారం మా అన్న నాకు 1 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలి, ఏదో ముష్టి 200 కోట్లు పడేసి పక్కకు పంపించాడు అని చెప్పేసి అని సివిల్ కోర్టుకి వెళ్ళి పార్టీషన్ దావా వేసుకోవచ్చు. ఇది చట్టపరంగా నిజంగా ఒక వారసత్వానికి సంబంధించిన ఆస్తులు సక్రమంగా విడిపోనట్లయితే, సక్రమంగా భాగ పంపిణీలు జరగకపోయినట్లయితే సివిల్ కోర్టుకి వెళ్ళాలో, లేకపోతే హైకోర్టుకి వెళ్తారు, లేకపోతే వాళ్ళ లిమిటేషన్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి కోర్టులో దావాలు వేసుకోవచ్చు. అది అన్ని కుటుంబాల్లో జరిగేటువంటి పరిస్థితి. మెజారిటీ ఈ రోజు ఆస్తుల విలువలు పెరిగినటువంటి
ప్రతి కుటుంబంలోనూ ఇటువంటి కార్యక్రమాలు వెంకటేష్ గారు, ప్రజల్లో, సామాన్య ప్రజల్లో కూడా ఒక ప్రశ్న తొలుస్తుంది. ఆది నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుదన్నుగా ఉండి తల్లిని మించిన దైవం ఎవరూ లేరు. ఎందుకంటే తల్లి అనేది ఫస్ట్ ఎప్పుడైనా కూడా తమ కొడుకు కూతురు అందరినీ కూడా బాగుండాలని కోరుకుంటారు. ఎవరైనా కూడా సమంగా చూస్తారు. ఎవరైనా దానిలో ఏదైనా తేడా వచ్చినప్పుడు తల్లిదండ్రులు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు, వినేంత వరకు ప్రయత్నిస్తారు. అది వేరే విషయం. 14 నుంచి పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన వెన్నుదన్నుగా ఉండి 19లో ఆయన గెలుపుకి కీగా ఉన్న విజయమ్మ గారు గెలుపు అనంతరం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి దూరంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు మీరు? సార్, ఇక్కడ మీరు ఒక విషయాన్ని క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని తప్ప చంద్రబాబు నాయుడు గారిను, పవన్ కళ్యాణ్ గారిను, లేకపోతే ఇంకొక పార్టీ అధినేతను ఆవిడ సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు కదా. మీకు 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉంది కాబట్టి అధికారంలోకి వచ్చాక ఆవిడ వేరే బయటకు వెళ్ళిపోయిందని చెప్పేసి మనం అనడం. ఆవిడకున్న ఆప్షన్ ఈ రాష్ట్రంలో ఒకటి. వైఎస్ రాజశేఖర్ సార్ వెంకటేష్ గారు, ఇప్పుడు ప్రజలందరికీ ఓటు వేయడానికి నోటా అనేది ఎట్లా ఉందో అదేవిధంగా ఏమి చేయకపోతే బయటకు వచ్చి నా కొడుకును గెలిపించమనకుండా లోపలే ఉండొచ్చు కదా. లేదంటే ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది, నా కొడుకు సరి అయిన పద్ధతిలో లేరు, ఓటు వేయమాకండి అని కూడా చెప్పొచ్చు. ఇన్ని ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు ఇంకో సలహా కూడా ఇవ్వాలి సార్. ఏమనంటే, ఎస్ నా కొడుకే నన్ను వీధి వీధి తిప్పాడు, నా కొడుకు తన విజయానికి వాడుకున్నాడు, ఆ తర్వాత గెంటేశాడు, మెడబట్టి గెంటాడు అని కూడా ఇంకొక లెటరు ఈసారి ఇద్దరితో నోటరీ చేయించి వదలమని చెప్పండి. ఎవరితో సామాన్య ప్రజలందరికీ తెలియాలి కదా. కాదు సార్, గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళగలం, నీళ్లు తాగించలేం కదా సార్. ఇప్పుడు నేను ఒకటి అడిగాను సార్ మిమ్మల్ని, మీరేంటంటే విజయమ్మ గారు కాదు సార్ వెంకటేష్ గారు ఒక్కసారి ఒక్క నిమిషం లెట్ మీ ఫినిష్. మీరు చెప్పినదే పార్టీలోకి తీసుకురావచ్చు, ఆ ఎమ్మెల్యేని చేయొచ్చు, అధికారంలో కూర్చోబెట్టవచ్చు, లేకపోతే అసెంబ్లీలో కూర్చోబెట్టవచ్చు, కానీ నీళ్లు తాగేసలేంగా విజయమ్మ గారితో. కాబట్టి ఆవిడ ఇష్టపూర్వకంగా ఆవిడ ఫ్యామిలీ కోసం ఆవిడ కష్టపడ్డారు. దీన్ని ఎవరు కూడా డౌట్ పడట్లేదు, ఎవరు కూడా వ్యతిరేకించట్లేదు. ఈ రోజు కూతురు మీద కాస్త ప్రేమ ఎక్కువయ్యి ఆవిడ బయటకు వెళ్ళిందని చెప్పేసి మీరు అందరూ అంటున్నట్టుగా అదే నిజమనే నమ్ముదాం కాసేపు. కానీ ఇక్కడ కూడా మీరు ఒక సన్నాయి నొక్కుతున్నారు. కూతురు మీద ప్రేమ ఎక్కువై అనుకోవాలా? కాదు, కూతురు మీద ప్రేమ ఎక్కువైందని మీరు మాట్లాడిన మాట అబ్జెక్షన్ కాదా? మీరు అందరూ రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఒక్కళ్ళన్నా చెప్పాల్సింది ఏంటంటే జ్యూరిస్డిక్షన్ ఇక్కడ కాదు. నువ్వు లెటర్లు విడుదల చేసినంత మాత్రాన ఇక్కడ ఎవరో వచ్చి గొడ్డలతో 2 ముక్కలు చేసి నీకు ఈ భాగం నీకు ఈ భాగం అని ఎవరు. నువ్వు వెళ్ళాల్సింది కోర్ట్ ఆఫ్ లా. గొడ్డలి ముక్కలు అయ్యొద్దులేండి తర్వాత. అదే కదా చెప్తుంది. మీరు గొడ్డలు అంటే మళ్ళీ అది వేరుగా వెళ్తాయి కదా చెప్తుంది. రాష్ట్రంలో బాగా ఫేమస్ కదా, అందుకని చెప్పేసి గబుక్కుని బై వే ఆఫ్ ఫ్లో లో అది వచ్చినట్టుంది. అంతే తప్ప మళ్ళీ గొడ్డలి అంటే మళ్ళీ చట్టబద్ధంగా మీకు ఉన్నటువంటి బాగా పంపిణీ గొడవలు కోర్టులో తేల్చుకోవాలి. ఇలా వీధికి ఎక్కి జగన్మోహన్ రెడ్డి పరువు తీస్తున్నాము, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని దిగజారుస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు అనుకుంటే అది వాళ్ళ అతి తెలివి అవుతుంది వాస్తవంగా. ఒక్కటి సార్, మీరు విఘ్నులు ఒక్కటి చెప్పండి. ఇంట్లో సరిగా ఫస్ట్ ఎవరైనా కూడా 4 గోడల మధ్య చర్చించుకుంటాం. అప్పటికీ న్యాయం జరగకపోతే పోలీస్ స్టేషన్ అనో లేదంటే మీడియా ప్రతినిధుల దగ్గరకు వెళ్తాం. అంటే ఇంట్లో కూడా న్యాయం జరగలేదు అనుకుంటే కదా బయటకు వచ్చేది ఎవరైనా. మీరు చాలా పొరపాటు పడుతున్నారు. ఇంట్లో న్యాయం జరగకపోతే 4 గోడల మధ్య కూర్చుంటాం, పెద్ద మనుషులందరి మధ్య కూర్చుంటాము, లేకపోతే కోర్టుకి వెళ్తాం. అప్పటికే జరగకపోతే కోర్టుకి వెళ్లాల్సిన విషయంలో కోర్టుకి వెళ్ళాలి. అప్పుడు జరగకపోతే కోర్టు ఏం చెప్పిందో అదే సుప్రీం. మీడియా సుప్రీం కాదు, చిల్లర మల్లర లేఖలు సుప్రీం కాదు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏమంటారంటే కోర్టుకి వెళితే అన్ని కేసులు పరిష్కరించబడతాయి ఇమీడియట్ గా ఇండియాలో అని చెప్తారు. ఇక్కడ ఇప్పుడు కోర్టుకి వెళితే జగన్మోహన్ రెడ్డి యొక్క ఆస్తులు గిట్టాయంటో బయట పెడతారు. అమ్మ తల్లినో చెల్లి కోసం వెయిట్ చేస్తున్నాను. నేను జగన్మోహన్ రెడ్డిని వెనకాల ఎత్తుకురావట్లేదు. మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ ప్యానెల్ లో 2 అధికార ప్రతినిధులు ఉన్నారు. వాళ్ళ పార్టీ పదే చేసిన విమర్శలు ఏంటంటే 1,00,000 కోట్లు దోచుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ 1,00,000లో 50,000 కోట్లు అడుగుతున్నావా? ఆ లెక్క బయటకు చెప్పు, ఎక్కడ 1,00,000 కోట్లు ఉన్నాయో. ఒక సామాన్య ప్రజలుగా మేము కూడా అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్ల దొంగ అయితే 50,000 కోట్ల రూపాయలు ఖచ్చితంగా చెల్లికి పంచాల్సినటువంటి అవసరం వస్తే ఆ ఆస్తుల వివరాలు బయట పెట్టండి. మీరు ఈ లేఖలు కాదు, ఇదిగో మాకు కడపలో ఇంత దోచుకున్నాడు మా అన్న, దానిలో నాకు సగం కావాలని చెప్పి అడగండి.
లేదా ఈ రాష్ట్రంలో సగం దోచుకున్నాడు మా అన్న, దాని విలువ ఇప్పుడు 2 లక్షల కోట్లు అయింది, నాకు 1,00,000 కోట్లు రావాలని అడగండి. అప్పుడు ఆ వివరాలు బయటకు వస్తాయి. అంతే తప్ప రాజకీయంగా ఏదో టెంపరరీ అవసరాల కోసమో మరొక దాని కోసమో మీరు ఇలా చెప్పింది అన్ని 100% కరెక్ట్ సార్. ఒకటి వెంకటేష్ గారు, ఇవి అన్నా చెల్లెళ్ళు నిజంగా గొడవ పడితే ఎవరైనా కూడా ఇలాగే అనుకుంటారు పోనీ మీరు చెప్పింది. కానీ సొంత తల్లి ఇద్దరు 2 కళ్ళల్లో ఏది ముఖ్యం అంటే ఏది చెప్పలేదు. తల్లి కంటే మించిన దైవం ఉంటుందా? ఆవిడ దీనిలోకి ఎందుకు వచ్చింది అంటారు? మరి ఆవిడ ఎందుకు జగన్ని మోసం చేశారని చెప్తున్నారంటారు? జగన్ మోసం చేశాడని చెప్పట్లేదు ఆవిడేమి. న్యాయం చేస్తారు, అన్యాయం చేశారని చెప్తున్నారు కదా, అంటే ఏంటి అర్థం? అన్యాయం చేస్తే న్యాయం ఎవరు చేస్తారు? మీరు చేస్తారా, నేను చేస్తానా, లేకపోతే ప్యానెల్లో ఉన్న పెద్దలు ఇప్పటికైనా చేస్తారని చేస్తారా? ఆశిస్తున్నాను అంటుంది ఆవిడ మీడియా ముఖంగా. ఎవ్వరు చేయరు. జగన్మోహన్ రెడ్డి చెయ్యాలి అనుకుంటే నీకు ₹1 బిళ్ళ కూడా ఇవ్వకుండా బయటికి గెంటేయచ్చు. కానీ తాను ఇవ్వదలుచుకున్నది ఏదో ఇచ్చాడు. ఎక్కడతో మమ అని లెగిసి రావటమా, లేకపోతే కాదు మా అన్న దోచుకున్న 1,00,000 కోట్లు నాకు వాటా కావాలి అని చెప్పి కోర్టుకు వెళ్ళటమా? ఈ రెండే. అంటే దోచుకున్నారని మీరు పునరుద్ఘాటిస్తున్నారా? దోచుకున్నారని ఇన్నిసార్లు నేను అనట్లేదు. ప్రపంచం మొత్తం ప్రచారం అదే కదా జరిగింది. ప్రచారం జరిగినా కూడా మీరు మీ ఉద్దేశం ఏంటి చెప్పండి? నా ఉద్దేశంతో పనే ఉంది సార్ మీకు. నా ఉద్దేశం అయితే జగన్మోహన్ రెడ్డి రూపాయి దోచుకోలేదు, దోచుకుంటే బయట ఉండడం చెప్తా. లేదు దోచుకున్నారని జగన్ గారి దగ్గర ఉన్న ఆస్తి మొత్తం జగన్ గారి కష్టార్జితం, ఆయన తండ్రి గారు ₹1 కూడా ఇవ్వలేదని చెప్తారా మీరు? ఎవరు ₹1 కూడా ఇవ్వకుండా ఈవిడికి 200 కోట్లు ఎందుకు ఇస్తాడు? ₹1 కూడా తండ్రి ఆస్తి ఇవ్వకపోతే దాన్ని పంచడానికి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఈవిడ ఒక్కడే చెల్లిలా, ఇంకా 2 కూతుర్లు లేరా వెనకాల? వాళ్ళ పంపొద్దా ఇంకొక 5 దగ్గరికి? పెళ్లిళ్ళు చేయొద్దా? కాబట్టి ఇవన్నీ వాళ్ళ ఫ్యామిలీ ఇంటర్నల్ మ్యాటర్స్. ఈ ఇంటర్నల్ మ్యాటర్స్ తెలుసుకోవాల్సింది మీడియా ముఖంగా కాదు, చట్టపరంగా తెలుసుకోవాలి. ఈ లెటర్స్ అన్ని ఎందుకు ఉపయోగపడతాయి అంటే కుటుంబ పరువుని బజార్ని పెట్టడానికి ఉపయోగపడతాయి. సక్సెస్ఫుల్ గా రాజకీయంగా 4 పార్టీల వాళ్ళు, నాలాంటి 4 విశ్లేషకులు ఏదో అవాకులు చెవాకులు మాట్లాడడానికి ఉపయోగపడతాయి. కానీ ₹1 బిళ్ళ కూడా దీనివల్ల వాళ్ళకి ఉపయోగం ఉండదు. సో ఒక్కటే చెప్పదలుచుకున్నాను. రైట్ నేను మళ్ళీ మాట్లాడతాను సార్ మీతో. ఒక క్వశ్చన్ ఇందాకడ మన ఆయనది ఎల్ఎం మోహన్ రెడ్డి గారు కట్ అయ్యారు. ఆయన ఒక క్వశ్చన్ అడిగి మనం వంశీకృష్ణ గారి దగ్గరికి వెళ్దాం. ఎస్ మోహన్ రెడ్డి గారు, ఒక్కటి చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి విజయం కోసం వెనకాల ఉన్న విజయమ్మ గారు కావచ్చు, షర్మిల గారు కావచ్చు, షర్మిల గారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నారు కాబట్టి ఆవిడ వదిలేద్దాం. వచ్చే ఎలక్షన్లో కూడా విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుని కాంక్షిస్తారా? ఆవిడ వెనకాలే ఉంటారా, లేదంటే షర్మిల గారిని గెలిపించమని అడుగుతారని అనుకుంటున్నారా? ఏమంటారు దీనికి చెప్పండి మీరు. మోహన్ రెడ్డి గారు, మీకు మొన్న అమెరికా నుండి షర్మిలమ్మకు ఓటేయమని చెప్పి విజయమ్మ గారు అడిగినారు, మీకు గుర్తుందో లేదో. కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి, షర్మిలమ్మకు ఓటేయండి అని చెప్పి మననే చెప్పింది. మీకు ఆ విషయం గుర్తుందో లేదో? అన్న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన సంవత్సరాలు విడిపోయిన పెళ్ళైన తర్వాత ఇప్పటికీ ఆస్తులు పంచించే వాళ్ళు ఎక్కడా లేరు. మీకు ఎక్కడ దొరికినారో, మరి ఏ సబ్జెక్ట్ మీద దొరికినారో మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి ఆస్తులు ఒకసారి వినండి మీరు. హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 లో ఉన్నటువంటి ఇల్లు ఆయమ్మకి ఇచ్చేసినారు. కనిపిస్తుందా? ఇరుపల్పాయలో 51 ఎకరాలు 15 SRS 15 మెగా యూనిట్లకు సంబంధించినటువంటి పవర్ ప్లాంట్, స్వస్తిక్ పవర్ ప్లాంట్ 22%, పులివెందులలో 7 ఎకరాల భూమిని విజయలక్ష్మి మినరల్ ప్లాంట్ కు సంబంధించి 100% ఆయమ్మకి ఇచ్చినారు. రైల్వే కోడూరులో రాజారెడ్డి గారికి సంబంధించిన ఇల్లు ప్లస్ గెస్ట్ హౌస్ మొత్తం ఆయమ్మకి ఇచ్చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి చెట్టిగుంట దగ్గర 90 ఎకరాల భూమిని ఆయమ్మకి ఇచ్చేసినారు. రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆస్తులు అన్ని సమానంగా ఇవ్వడమే కాకుండా, జగన్మోహన్ రెడ్డి గారికి సంపాదించినటువంటి ఆస్తుల్లో కూడా ఆమెకు వాటా ఇవ్వడమే కాకుండా, ఆమె రాజకీయ పార్టీ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టుకున్న తర్వాత MOUకి సంబంధించి రద్దు చేసినారు తప్ప ఏ ఒక్క అన్యాయం ఆమెకు చేసిన సందర్భాలు లేవు. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకు మేలు చేయాలనే ఆ మాట కూడా చెప్పినాడు. ఆమె వ్యక్తిగతంగా నా జోలికి రాకపోతే నేను ఇస్తాను, రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టి మాట్లాడుతుంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు MOU రద్దు చేసుకున్నారు తప్ప ఎవరికి ఎక్కడ అన్యాయం చేయాలి. ఆయనకి 2 కూతుర్లు ఉన్నారు, ఈమెకు ఒక కూతురు కొడుకుంటే ఈమె సంపాదించిన ఆస్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పైసా కూడా ఇలా ఏ చెల్లెలు కూడా. ఇప్పుడు షర్మిల గారు అయితే బయటికి మాట్లాడారు, విజయమ్మ గారు మాట్లాడారు. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు
స్పందించే అవకాశం ఉందా? కేవలం నేతలు నాయకులు ఆయన శ్రేయోభిలాషులు మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు కూడా దీని మీద ఏమైనా స్పందించే అవకాశం ఉందంటారా? భారతి గారు ఎప్పుడో డిస్కషన్ అందరి మాదిరి అయితే భారతి గారు ఎప్పుడో కామెంట్ చేయాల్సిండే. ఎందుకు ఇస్తావు ఈ రోజు కూడా మనం సంపాదించిన ఆస్తులు ఆమెకి ఎందుకు ఇస్తామని అనాల్సిందే. ఒక్క రోజు కూడా ఒక్క మాట కూడా ఇప్పటి వరకు, అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా ఒక్క మాట పల్లెత్తి మాట కూడా మాట్లాడినటువంటి మహాతల్లి భారతమ్మ గారు. 2 కూతుళ్ళు ఉన్నారు. నాకు రేపు పెళ్లిళ్ళు చేయాల్సి వస్తుంది, పెళ్లిళ్ళు చేస్తే వాళ్ళకి ఆస్తులు చేయాల్సి వస్తుంది. 30 సంవత్సరాల తర్వాత ఇంకా నీ చెల్లెలకే దోచి పెడతావని మాట్లాడాల్సినటువంటి ఆడ మనిషి అయినా మాట్లాడలేదంటే భారతమ్మ గారి గొప్పతనం గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అదే విధంగా విజయమ్మ గారు అక్కడ పోయిన తర్వాత మాట్లాడుతున్నారు తప్ప విజయమ్మ గారు కంబైన్డ్ గా ఉన్నప్పుడు మాట్లాడలే. ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిలమ్మ గారు అంతా కలిసి ఉన్నప్పుడు ఏ ఒక్కడు మాట్లాడలే. ఈ రోజు ఆమె దగ్గర మీద ఆమె ఏం టార్చర్ పెడుతుందో ఎవరికి తెలుసు, ఏం ఇబ్బందులు పెడుతుందో విజయమ్మ గారిని, ఏ విధమైనటువంటి టార్చర్ పెడుతుందో, లేకపోతే ఎందుకు మాట్లాడుతుందేమా? మీరు చూసారా మౌనంగా ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళు, బైక్ మాట్లాడే వాళ్ళందరూ కాదు సార్. భారతమ్మ గారు నోరు మాట్లాడలేదు సార్, భారతమ్మ గారు ఒక్క మాట మాట్లాడలేదు మంచోళ్ళని చెప్పిన స్టేట్మెంట్ ఇచ్చిన మీరు, భారతమ్మ గారు ఒక్కసారి బయట మాట్లాడలేదు చాలా మంచోళ్ళని స్టేట్మెంట్ ఇచ్చిన మీరు కాదు సార్. భారతమ్మ గారు అమ్మగారుగా బాగా కనబడుతున్నారు. తల్లైన విజయమ్మ గారు అయితే మరి మీకు ఎలా కనబడుతున్నారో తెలియదు, కానీ చెల్లెలు షర్మిలమ్మ గారు మాత్రం టార్చర్ పెడుతుందేమో అని మీకు అనుమానం వచ్చేసింది. ఒక్కసారి కూడా నోరు మీద పడిన భారతమ్మ గారు మంచోరని మీరు ఎలా సర్టిఫికేట్ ఇస్తారు? 4 గోడల మధ్య ఏం జరిగిందో మీకైనా తెలుసా పోనేమన్నా? ఎస్ మోహన్ రెడ్డి గారు, ఎస్ మళ్ళీ మాట్లాడతా మీతో, అందుబాటులో ఉండండి. మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు, ఆయనతో మాట్లాడదాం. వంశీకృష్ణ గారు నమస్తే సార్. నమస్కారం అండి లక్ష్మీనాథ్ గారు. వంశీకృష్ణ గారు, ఏదైతే విజయమ్మ గారు లేఖాస్త్రం సంధించారో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పాలిట, వైసీపీ పాలిట శోకంగా మారబోతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట, దీనిలో వాస్తవం ఉందంటారా? మన ప్యానెల్లో ఉన్న రాజకీయ విశ్లేషకులు సింగళూరు వెంకటేష్ గారికి, ఎల్ఎం మోహన్ రెడ్డి గారికి, మా మిత్రుడు విజయ్ గారికి, అలాగే ఏఎన్ఎన్ వీక్షకులందరికీ కూడా, అక్షర సత్యం గారు ఫోన్ ద్వారా కూడా ఉన్నారు, అందుబాటులో ఉన్నారు, ఆయన కూడా మాట్లాడతారు. అక్షర సత్యం గారికి కూడా నమస్కారం. ఇప్పుడు అసలు మాకు అనవసరం సార్, వీళ్ళ ఆస్తుల విషయాలు కావచ్చు, వీళ్ళ కుటుంబ గొడవలు కావచ్చు, మాకు అనవసరం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక 4 రోజుల క్రితం అనుకుంటా ఒంగోలు పార్లమెంట్ సమావేశంలో వాళ్ళ నాయకులతో మాట్లాడతా అక్క చెల్లెమ్మడ మన పాలనలో చాలా సంతోషంగా ఉన్నారనే మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ తర్వాత మరొక మాట ఏం చెప్పారంటే, స్కూల్ పిల్లలు, విద్యార్థులు అయితే అసలు మేనమామలాగా చూసుకున్నారట. కానీ ఇక్కడ రియాలిటీ ఏంటంటే, సొంత చెల్లెళ్ళు, కన్న తల్లి, సొంత మేనకోడలు, సొంత మేనల్లుడు, ఈయన కంటే 100 మంది శత్రువులు ఉండటం రైట్ అని చెప్పి దండం పెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సరే, అప్పటికీ మాకు అనవసరమైన అనుకున్నాం. కానీ నిన్న చాలామంది వైఎస్ఆర్సీ నాయకులు వచ్చేసి ఈ లేఖ రాయడం వెనక చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది అని అన్నారు. కాబట్టి మేం మాట్లాడాల్సి వస్తూ ఉంది. ఇప్పుడు సరే సార్, ఇప్పుడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి వచ్చాడు సార్. నిన్న ఆయన వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో పనిచేశారు ఆస్తి, జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచోడు, జగన్మోహన్ రెడ్డి గారు దయాదాక్షిణ్యాలతో ఎప్పుడో పనిచేశాడు ఆస్తి అని అంటా ఉన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎవరు సార్ ఆస్తి పంచడానికి? హూ ఈజ్ జగన్మోహన్ రెడ్డి? 1985లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెచ్చినటువంటి సంస్కరణ ప్రకారం తండ్రి ఆస్తిలో సగం హక్కు కూతురికి దక్కాలి. సో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డికి దెర్ ఇస్ నో ఆప్షన్ పంచడం కంటే కూడా. ఆ తర్వాత విజయమ్మ గారు రాసినటువంటి లేఖలో 2004లో ఇది కుటుంబ ఆస్తి, పార్టీషన్ డీడ్ జరగలేదు అని చెప్పి రాశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ మొత్తం కూడా పార్టీషన్ డీడ్ జరిగిపోయింది, పనిచేశారని చెప్తా ఉంటే ప్రూఫ్ చూపించాల్సిందిగా మేము అడుగుతా ఉన్నాం. ఆ తర్వాత మరొకటి ఏంటంటే సార్, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవం పోసుకుంది అని అంటే దానికి కారణం ఈమె షర్మిలమ్మ గారు. సో ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు కాలికి బలపం కట్టుకుని రాష్ట్రమంతా తిరిగి వాళ్ళ అన్నను అధికారంలో తీసుకురమ్మని తిరిగితే, ఇదే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవిస్తున్నటువంటి టైంలో షర్మిల గారు పార్టీ బాధ్యతలన్నీ భుజాన్ని వేసుకుని మోసారు. ఈ రోజు ఈయన వచ్చేసి ఆవిడని విమర్శిస్తా ఉన్నాడు. సరే, ఈ పాయింట్లన్నీ బాగానే ఉన్నాయి సార్. ఇప్పుడు నేను కొన్ని అడుగుతా సార్. తండ్రి పాలనలో 43,000 కోట్ల రూపాయలు కలిగిన జగన్మోహన్ రెడ్డి చట్ట ప్రకారం తల్లికి చెల్లికి 2 భాగాలు ఎందుకు ఇవ్వడు? తమ ఆస్తి హక్కుకు రక్షణ ఉండాలంటే మహిళా లోకం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డిని నిలదీయాలి సార్.
షర్మిల గారి విషయంలో జగన్ని ఆవహించి ఉన్న ఈ ధన పిశాచాన్ని వదలగొట్టకపోతే ప్రజల ధనమాన ప్రాణాలకు రక్షణ ఉంటుందా సార్? ఉచ్చ నీచాలు మరిచి ధన పిశాచి రాజకీయాల్లో ఉండేందుకు అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డి? సార్ ఇప్పుడు వాళ్ళ బాబాయ్ కూతురు సార్ సునీత గారికి అండగా నిలిచి మహిళల ధనమాన ప్రాణాలని ఆస్తి హక్కులను రక్షించుకోవాలి సార్. ఈరోజు అందరూ కూడా తల్లిని చెల్లిని గౌరవించే భారత సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటా ఉన్నానంటే సార్ ఈ మాట, చెల్లెలు పసుపు చీర గురించి కూడా కామెంట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించే ఈ మాట అంటా ఉన్నా. సార్ ఇప్పుడు చెల్లి కన్నా బాబాయిని నరికి చంపిన అవినాష్ రెడ్డి ఎందుకు సార్ ఎక్కువయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారికి? ఈరోజు మరి దానికి సాక్ష్యాలు లేవని చెప్పి వాళ్ళు పుట్టించారు సార్. రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఏంటి ఈ హత్య ఎలా జరిగింది, ఏ నేపథ్యంలో జరిగింది అనేసి. రక్తపు మడుగు క్లీన్ చేయించి సాక్ష్యాధారాలను అవినాష్ ఎందుకు ధ్వంసం చేయించాడు? సాక్ష్యాధారాలను ధ్వంసం చేయించడం IPC 301 ప్రకారం హత్యా నేరంతో సమానం అని ఎంపీకి తెలియదా సార్? అవినాష్ను రక్షించకపోతే తాడేపల్లి ప్యాలెస్ ఫోన్ల గుట్టు రట్టు చేస్తాడనే భయంతో ఈరోజు పెళ్లిల కంటే ఎక్కువగా అవినాష్ రెడ్డిని రక్షించాడు జగన్మోహన్ రెడ్డి. ఇక తెలుగుదేశం పార్టీ బూచిని చూపించి ప్రజలను ఎలకాలం మోసం చేయలేరని చెప్పి వీళ్ళకి అర్థమైపోయింది సార్. అది సాధ్యం కూడా కాదు. న్యాయస్థుడైతే చెల్లెళ్ళు పరాయి గడప ఎందుకు దొక్కుతారు సార్? నాది ఇక్కడ క్వశ్చన్ ఉంది సార్. అసలు నోటరీ చేయించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది సార్? జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ గా ఉంటే వారి తల్లి గారు నోటరీ చేయించి ఈ ఆస్తులు దయచేసి మేనల్లుడికి మేనకోడలకి పంచు అనే మాట మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? మోహన్ రెడ్డి గారు దానికోసం ఏమంటున్నారంటే టార్చర్ పెడుతున్నారు అనుకుంటా అంటున్నారు కదా మోహన్ రెడ్డి గారు. ఆవిడ ఏంటది షర్మిల గారు టార్చర్ పెట్టి ఆవిడతో అలా రాపిచ్చారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు మోహన్ రెడ్డి గారు. షర్మిలాగా ఇప్పుడు వైఎస్ విజయమ్మ గారు ఏమైనా చిన్నపిల్ల సార్ టార్చర్ పెట్టగానే టార్చర్ పడిపోవటానికి? ఇప్పుడు కన్న కొడుకు ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన మాట వింటారా, షర్మిలా గారి మాట వింటారా సార్? టార్చర్లు పెడతా ఉంటే షర్మిలా గారు టార్చర్లు పెట్టారా? అవును, ఇక అవన్నీ ఇక వీళ్ళకి చాలా కామన్ అనమాట ఇట్లాంటివి అంటాం సార్. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సొంత కేసులు అక్రమాస్తుల కోసం తాకట్టు పెట్టిన చరిత్ర సార్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇక ఆ తర్వాత ఒక విషయం సార్, ఇప్పుడు 2004లో తన ఆస్తి 1,74,00,000 అని జగన్మోహన్ రెడ్డి గారు ఆదాయ పన్ను శాఖ చూయించారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 43,000 కోట్ల రూపాయలు అక్రమార్జన చేశాడని సిబిఐ న్యాయస్థానంలో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. తన పాలనలో ఒక్క మద్యం కుంభకోణంలోనే 3,500 కోట్ల అక్రమాస్తి సిట్ నిర్ధారించింది. విషపూరిత మద్యం వల్ల 30,000 మంది మహిళల మాంగళ్యాలు మంటగలిశాయి. తన పాలనలో ల్యాండ్, సైండ్, వైన్, మైన్, గంజా, డ్రగ్స్ మాఫియా ద్వారా 1,000 కోట్ల అక్రమాస్తులు సంపాదించాడు. అతి తక్కువ కాలంలో 1,00,000 కోట్ల ఆస్తులను జగన్ అధిపతి ఎలా అయ్యారు సార్? న్యాయంగా సంపాదించడం తప్పుగా సార్. కానీ ఆర్థిక ఉగ్రవాది, టెర్రరిస్ట్ కన్నా ప్రమాదం న్యాయపరులు చెప్పారు. ధనార్జన తప్ప కాదు, కానీ ధన పిశాచం సమాజాన్ని అల్లకల్లోలం విజయమ్మ గారి లేఖ గురించే చెప్తా ఉన్నా వినండి. తల్లి చెప్పిందట తప్పట, చెల్లెలు చెప్తుంది తప్పట, సిబిఐ ఛార్జ్ షీట్ తప్పట, ప్రతిపక్షాలు చెప్పేయన్ని తప్పట, తన నేరాలు ఘోరాలకు 11 సీట్లకే పరిమితం చేసిన ప్రజలది కూడా తప్పట. జగన్ అవినాష్ చెప్పేది మాత్రమే నిజమట సార్, నమ్మాలట. ప్రజల విజ్ఞత పట్ల జగన్మోహన్ రెడ్డి ఎంత చులకన భావన ఉందో ఈ దారుణం రుజువు చేస్తా ఉంది సార్. ఊరంతా ఒక దారి అయితే జగన్మోహన్ రెడ్డిది, అవినాష్ రెడ్డితో ఒక దారి ఉంటది. హత్యా రాజకీయాలు సార్ ఒక విషయం, హత్యా రాజకీయాలకు వ్యతిరేకంగా శాంతియుత పులివెందుల కోసం ఒంటరిగా ధైర్యంగా నేలపోవడం చేస్తున్నటువంటి డాక్టర్ సునీతకి మహిళా లోకం, ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు అండగా నిలవాలి సార్. నేరస్తుల చట్టం ముందు నిలబెట్టాలి. రాష్ట్రంలో ప్రజల ధనమాన ప్రాణాల ఆస్తుల్ని కాపాడుకోవాలి. దీనికి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఎంత దూరమైనా వెళ్తాడు. ఇట్లాంటివన్నీ కూడా ఉచ్చనీచాలు మరిచినటువంటి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి అతన్ని అరికట్టాలి, కంట్రోల్లో పెట్టాలని చెప్పేసి డిబేట్ ముఖ్యంగా తెలుపుతా ఉన్నారు. రైట్, వంశీ గారు మళ్ళీ మాట్లాడతాను. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, విజయమ్మ లేఖాస్త్రం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పాలిట శోకంగా మారబోతుందా అంటే ఏం చెప్తారు మీరు? సార్ ఇప్పుడు చెప్పచ్చండి? చెప్పండి ప్లీజ్, కంటిన్యూ. సార్ ఇంటింటికి ఉన్నది మట్టిపోయాని అన్నదమ్ముల గొడవలు కానీ, లేదా అన్న చెల్లెళ్ళు కానీ, లేదా అక్క తమ్ముళ్ళు కానీ గొడవలు అనేది సహజం. దాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఇంట్లోనే ఉంటాయి. అయితే మనం చేసిన కర్మ ప్రతి ఒక్కరు కూడా మనల్ని ఎంటపడుతుంది. కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేడండి అన్న విషయాన్ని మా సోదరులు చెంగళూరు వెంకటేష్ గారు తెలుసుకోవాలి. ఎందుకంటే నేను ఆయన విషయాన్ని ప్రస్తావించదలుచుకున్నా. నేను అనేది ఏంటంటే, చాలా మంచి క్వశ్చన్ రైజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు కానీ, విజయమ్మ గారు కానీ రాజకీయంగా అన్యాయం చేశారా,
లేదా వ్యక్తిగతంగా ఏం చేశారా అని అంటున్నారు. రైట్. రాజకీయంగా అన్యాయం చేస్తే రాజకీయంగా తేల్చొచ్చు, వ్యక్తిగతంగా అన్యాయం చేస్తే రాజకీయంగా ఎందుకు మాట్లాడుతున్నారు, రాజకీయ పార్టీలు ఎందుకు వాడుకుంటున్నాయి, టీవీ డిబేట్ లాంటిలో చెప్పాల్సిన అవసరం ఏంటనేది ఆయన రేజ్ చేసే పాయింట్, ఒక పాయింట్ సారాంశం. రైట్. మీరు పవన్ కళ్యాణ్ తిట్టేటప్పుడు తర్వాత ఏంటంటున్నారు, పెళ్లిళ్ళు అనేది వ్యక్తిగత సంబంధాలను జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత విషయాలు చర్చించాల్సిన అవసరం ఏంటి అన్నారు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో వ్యక్తిగత విషయాల్ని డిబేట్ లో పెట్టకూడదు, చర్చించకూడదు. రైట్. జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలారెడ్డి గారి మధ్యలో గొడవల్ని టీవీ డిబేట్ లో పెట్టకూడదు, చర్చించకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి డిబేట్ చర్చించేయచ్చు, సంటి పిల్లల మీటింగ్లకి అన్నాట్లు మాట్లాడేయచ్చు. నిన్న మొన్న కూడా మన ఎవరో వైసీపీ ప్రతినిధి మోహన్ రెడ్డి గారు ఎవరో తెలియదు కానీ తల్లిని దిట్టించిన పార్టీకి మద్దతు ఇస్తున్నాడు అన్నారు. అంటే వ్యక్తిగత విషయాల్ని వీళ్ళు డిస్కస్ చేయొచ్చు, వీళ్ళు చర్చించవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని ఎవరు చర్చించకూడదు. ఇది ఎంతవరకు బాధ్యత అండి? మేమేమైనా కింగ్లు, మేము ఎవరినైనా తిట్టచ్చు, ఎవరి పెళ్లిళ్ళ గురించి అయినా మాట్లాడచ్చు, మా పెళ్లిళ్ళ గురించి మాట్లాడకూడదు, మా కుటుంబం గురించి మాట్లాడకూడదు, మా ఆస్తుల పంపకం గురించి మాట్లాడకూడదు అనేది ఎంతవరకు భావ్యం అనేది వైసీపీ ప్రతినిధులు కానీ మా వెంకటేష్ గారు కానీ తెలుసుకోవాలి. మరో పాయింట్ ఏంటంటే 200 కోట్లు ఇచ్చేది ఎవరు ఇస్తారంటే అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 200 కోట్లు ఇచ్చారా, లేదా 1000 కోట్లు ఇచ్చారా, లేదా 1000 కోట్లు ఇవ్వాలా, లేదా 1,00,000 కోట్లు ఇవ్వాలా అనేది వాళ్ళ ఇద్దరి మధ్యన ఉన్నది సంబంధం. అది మనకి జనాలకు సంబంధంలే. ఇప్పుడు దాతనారాయణ గారు ఉన్నారు, ఆయన చనిపోయిన తర్వాత ఆయన వీళ్ళు రాజారు అన్నారు. అది ఒరిజినల్ నిజం కూడా తెలియదు. కానీ పెద్దలు చెప్పిన దాని ప్రకారం కూతురు కొడుకులు సమానంగా పంచుకున్నారు. మొన్నటి వరకు కూడా వచ్చిన అపార్ట్మెంట్ వచ్చిన డబ్బులు ఏదన్నా ఒక ఆస్తి అమ్మితే వచ్చిన డబ్బులు ముగ్గురు సమానంగా పంచుకుంటున్నారు వాళ్ళు. మరి అదే కాబట్టి చెప్తుంది. ఇప్పుడు అట్లాగే వేరొకటి వెర్షన్ కూడా ఉంది. అమ్మాయికి కట్నం ఇచ్చేసిన తర్వాత ఆ కట్నం ఇచ్చిన పోతలు పోయిన తర్వాత ఉన్న మిగిలినంత కొడుకు తీసుకుంటాడు చాలా వరకు. కానీ ఇప్పుడు తల్లి చెప్తుంది తండ్రి ఇద్దరిని సమానంగా పంచుకోమన్నాడని. మరొక ప్రూఫ్ ఏంటంటే 2004కి రాజశేఖర రెడ్డి గారు ఆస్తి 0 అని రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఎలక్షన్ అఫిడవిట్ లో చెప్తుంది. అంటే 2009 వరకు ఉన్న ఆస్తులు అంటే మీరు రాజశేఖర రెడ్డి గారు అయ్యంలో సంపాదించినాయి కదా. రాజశేఖర రెడ్డి గారు మరి సంపాదించిన ఆస్తుల్ని మరి తండ్రి కోరికను మన్నించాలి కదా. ఒక రాజకీయ నాయకుడిగా ఒక కొడుకుగా మన్నించుకోపోవచ్చు, ఎందుకంటే కుటుంబ బాంధవ్యాలు కుటుంబానికి తెలియకపోవచ్చు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధినేతగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తే రేపు ముఖ్యమంత్రిగా కాబోతున్నాడు. మీరే ఒక ఆదర్శాన్ని తండ్రి ఆజ్ఞను పాటించకపోతే ప్రజల ఆజ్ఞని ఎలా వహిస్తారు? మీరు ప్రజలు అందరినీ మా అక్కల చెల్లెలు ఎలా మాట్లాడారు? ఒకటి చెప్పండి. ఇప్పుడు షర్మిల గారు కేవలం టార్చర్ పెట్టించి వాళ్ళ మదర్తో ఈ రకంగా లేఖ రాబిచ్చారని కూడా వైసీపీ నేతలు మాట్లాడుతున్న పరిస్థితి, ఏమంటారు? ఎవరు టార్చర్ పెట్టారండి? షర్మిల గారు టార్చర్ పెట్టి ఆవిడతో లేఖ రిలీజ్ చేపించి ఉండొచ్చు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు రైట్, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 1 అయ్యి ఉండొచ్చు, షర్మిల గారు 0 స్థానంలో ఉండి ఉండొచ్చు. కానీ ఆ రోజు ఆ ముగ్గురు సమానమే కదండి. 2014 ఎన్నికలకు ముందు జైల్లో ఉన్నప్పుడు పార్టీని నిలబెట్టిన ఆమె షర్మిల. అలా విజయమ్మ గారు కూడా పాపం బైబిల్ పట్టుకుని ప్రతి మీటింగ్ లో మాట్లాడి మా అబ్బాయిని గెలిపించండి, మా అబ్బాయిని ముఖ్యమంత్రి చేయండి అన్న వ్యక్తి. మరి ఆ రోజు షర్మిల గారి టార్చర్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా చేయమన్నారు, ఈ రోజు వద్దన్నారా? తల్లికి కూతురు కొడుకు కూడా సమానమే ఉంటదండి. ఏ తల్లి అయినా తండ్రి అయినా ఒక పక్షం ఎందుకు అవుతాడంటే రెండో వాడు చూడనప్పుడు. కొడుకు చూడకపోతే కూతురు పక్షం వహిస్తారు, కూతురు చూడకపోతే కొడుకు పక్షం వహిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ కుటుంబంలో ఏ తల్లిదండ్రులైనా అంతే, ఏ బిడ్డలైనా అంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కొన్ని వేల కోట్లు సంపాదించాడు అంటున్నారు. సీఎం అయిన తర్వాత కూడా 1,000 కోట్లు ఎవరిని షర్మిల గారికి కూడా పెద్ద ఇష్యూ ఏం కాదు. ఇవ్వకపోవడం అనేది తన సంకుచిత స్వభావం, తన పిచ్చినారితనాన్ని గుర్తు చేస్తుంది. ఆయన రాజకీయ రంగంలో లేకపోతే సార్, ఆయన రాజకీయ రంగంలో లేకపోతే ఆ అక్కకి చెల్లికి ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవరు పట్టించుకోరు. ఆయన రాజకీయ రంగంలో ఉన్నాడు కాబట్టి, ఒక పార్టీకి అధినేత కాబట్టి, ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇటువంటి గొడవల్ని పెంచుకోకుండా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. పరిష్కరించుకుని ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిధులు పడి ఉండేవారు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి షర్మిలారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు గొడవ ఒకటండి. వచ్చే సార్వత్రిక ఎన్నికల మీద ఈ ప్రభావం ఏమన్నా ఉంటుందంటారు? అసలు విజయమ్మ గారు ఉంటే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ గా ఉండే అవకాశం ఉందంటారా? ఇప్పుడు గత ఎన్నికల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఓటమికి కారణం విజయమ్మ. ఇది
విజయమ్మ గారు, సరిమారెడ్డి గారే నేను గట్టిగా నమ్ముతానండి. నేను ఆ రోజుల్లో కూడా చెప్పుకొని ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెంచుకోకుండా పరిష్కరించుకుని ఉండాల్సింది. ఇప్పుడు ఇంట్లో గొడవలన్నీ ప్రతి చోట ఉంటాయండి, అందులో తప్పేమీ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తెగే వరకు లాక్కుని పరిష్కరించుకోకుండా పెంచుకుని ఇంట్లో గొడవలు పెంచుకుని ఈదులో పడ్డారని మాత్రం నేను భావిస్తా. అయితే ఈ లేఖలో ఇంకొకటి రాశారండి, జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారని నేను ఇప్పటికీ నమ్ముతున్నానని విజయం గారు అన్నారు. ఇఫ్ ఇట్ ఈజ్ ఇప్పటికైనా మించిపోయింది లేదని ఆ సమస్యను ఏదో పరిష్కరించుకుని షర్మిల గారికి న్యాయం చేసినట్లయితే వచ్చే ఎన్నికల మీద జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్ వైపు పెరిగే అవకాశం ఉందంటారా? ఎంతో కొంత ఉంటుందండి. ఇప్పుడు షర్మిల గారికి ఆశలు ఇచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోతారో, షర్మిల గారికి ఆశలు ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వరు అని చెప్పలేమండి. అయితే ప్రజల్లో ఇన్ఫ్లుయెన్స్ మాత్రం ఎంతో కొంత పర్సెంటేజ్ గత ఎన్నికల్లో మాత్రం విపరీతంగా షర్మిల గారు కానీ, విజయం గారు కానీ, సునీత గారు కానీ ఇలా చేసిన ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా చేసింది. విపరీతంగా జనాల్లోకి వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నెగిటివ్ ఒపీనియన్ ఏర్పడిందండి. ఆ కుటుంబ సమస్యలు పరిష్కరించుకుని షర్మిల గారిని, విజయం గారిని కూడా తన వర్గంలో చేర్చుకుంటే ఇంత పక్కల బళ్ళు అంటారు చూసారు, ఆ పక్కల బళ్ళు అనేది తప్పించుకుంటే ప్రజల మీద పోరాడగలరు. చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద పోరాడగలరు. లేదు నేను ముందోని, నేను ఎవరికి ఆస్తిని, నేనే ఒక్కనే తింటాను, అది ఇష్టం. అది ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు మీరు లారా పంచుకోరు అన్నది 2009కి ఎన్ని ఆస్తులు అయితే ఉన్నాయి, రాజశేఖర రెడ్డి చనిపోయేటప్పటికి ఆ రోజుకి సమానంగా పంచుకోవాల్సిన బాధ్యత ఉంది. హిందూ వివాహ చట్ట ప్రకారం కూడా కూతురికి కొడుకు సమానం, ఎన్టీ రామారావు గారు తీసుకున్న చట్ట ప్రకారం కూడా. అయితే ప్రతి కుటుంబాల్లో లేవు. ఆయన రాజకీయ రంగంలో ఉన్నాడు కాబట్టి పరిష్కరించుకుని ఎంతో కొంత ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చి ఆ వివాదాలు పరిష్కరించుకుంటే వైసీపీ పార్టీకి మంచిది, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి మంచిది, షర్మిల గారికి మంచిది, జగన్మోహన్ రెడ్డి గారికి మంచిది అని మాత్రం నేను చెప్పగలనండి. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మీరు పవన్ కళ్యాణ్ గారు తల్లిని తిట్టించి ఇచ్చినప్పుడు మీరు మాట్లాడలేదా? తల్లిని తిట్టిన పార్టీకి ఎందుకు మద్దతు ఇచ్చారు? పవన్ కళ్యాణ్ 3 పెళ్లి గురించి మాట్లాడినోడు ఇవాళ మా కుటుంబం గురించి మాట్లాడుకోవడం అనేది మీరు మూర్ఖత్వాన్ని అనిపించుకుంటారే, లేదా మీరు రాక్షసులు అన్నది, లేదా మీ రాజులని, మమ్మల్ని మేము ఎవరినైనా తిడతాము, మమ్మల్ని ఎవరో తిట్టకూడదు అనేది పద్ధతి కాదు నేను చెప్పదలుచుకున్నా. రైట్, మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఎస్ విజయ్ కిరణ్ గారు కంక్లూడ్ చేయండి సార్, 1 minute. సార్, మీరు మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా షర్మిల గారి క్యారెక్టర్ అసాసినేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. మీరు అడిగిన క్వశ్చన్ కి మీరు చెప్పేటువంటి ఆన్సర్ కి ఎక్కడా కూడా సంబంధం లేదు. మీరు విజయమ్మ గారి లెటర్ గురించి అడుగుతుంటే షర్మిల గారు పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. దాన్ని నేను వాళ్ళ విజ్ఞత కాదు, ప్రజల విజ్ఞతకు వదిలేస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అదే విధంగా నేను అడిగాను, మంచి ప్రభాకర్ అనేవాడో లేదా ఇంకొకరిలో ఈ రోజున షర్మిల గారిని, అదే విధంగా సునీత గారిని అత్యంత నీచంగా, జుగుప్సాకరంగా బూతులు తిడుతున్నారు. అవి మామూలుగా చెత్త కుప్పల కాడ కూడా మాట్లాడకూడదు, అంత దారుణంగా మాట్లాడుతుంటే ఒక్కళ్ళు కూడా ఎందుకు మాట్లాడట్లేదు? వీటి గురించి మీరు మాట్లాడలేదంటే మీరు అందరూ వాళ్ళ వెనక్కుండి ప్రోత్సహించి షర్మిల గారిని, సునీత గారిని తిట్టిస్తా ఉన్నారు. ఇప్పుడు రేపొద్దు నుంచి విజయమ్మ గారిని కూడా తిట్టిస్తారు. నేను ఏమడుగుతానా అంటే, మీరు ఉంటే మీకోసం 3,400 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన చెల్లి మర్చిపోయారు. 2019 నుంచి 24 వరకు బస్సు యాత్ర చేసి మీకోసం పనిచేసినటువంటి చెల్లిని మర్చిపోయారు. మీకోసం అనునిత్యం అనేక అవమానాలు పొందినటువంటి విజయమ్మ గారిని మర్చిపోయారు. కానీ ఈ రోజు మనం ముఖ్యమంత్రి అయిపోయాం, రాజకీయ పార్టీగా నిలబడ్డాం కాబట్టి ఇక వాళ్ళతో మనకు పని లేదు, మాకు కేవలం డబ్బే ముఖ్యం అనేటువంటి మాటలో మీరు ముందుకు వెళ్తా ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే మహిళని ఎవరన్నా సరే సొంత చెల్లిని అంత బూతులు మాట్లాడితే కనీసం వినుకుంటారండి ఎవరన్నా సరే. ఎవరింట్లో మా ఇంట్లో మా చెల్లి ఎందుకు ఊరుకుంటాం? చర్మం వచ్చి ఏలాడదీస్తాం. అట్లాంటిది ఇంత భయంకరంగా మాట్లాడుతున్నా ఒక్కడు కూడా దాని గురించి మాట్లాడకుండా మీరు ఇంకా వారిని పోషిస్తా ఉన్నారంటే ఇంతకంటే. అంటే శివప్రసాద్ రెడ్డి గారు ఇంకొకటి మాట్లాడారు, మీరు చెప్పిందే ఇదైతే. శివప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడు వరకు మీరు మేమేమి మాట్లాడలేదు మీ మీద, ఇక మీరు గన ఈ రకంగా అన్న దుర్మార్గుడు అన్నట్టుగా మాట్లాడితే మేము కూడా మా నోటికి పని చెప్తామని మాట్లాడారు. ఎందుకు మాట్లాడలేదండి? వీళ్ళు పచ్చి అబద్ధం చెప్తా ఉన్నారు. వీళ్ళు తిరగ కూడా అన్ని మాటలు తిట్టారు. ఇప్పుడేదో రాజమల్లి ప్రసాద్ రెడ్డి వచ్చి వాళ్ళు మాట్లాడుతుంది కాదు, అంతకు ముందు నుంచే అనేక. ఎప్పుడైతే షర్మిల గారు ఆస్తి విషయాలు బహిర్గతమైనయో, జగన్మోహన్ రెడ్డి గారి మధ్య విభేదాలు అప్పటి నుంచే వీళ్ళు అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. కాబట్టి సొంత చెల్లి ఏ చీర కట్టుకున్న చీర పైన కూడా మాట్లాడారంటే ఇంతకంటే దిగజారినటువంటి రాజకీయాలు ఎక్కడైనా చూస్తూ ఉంటామండి. చివరిగా ఏం చెప్తారు సార్? చెప్పండి, టైం అయిపోయింది. చివరిగా చెప్పండి ప్లీజ్. ఒకటే మాట చెప్తాను. చెప్పండి. సొంత చిన్నాన్న కూతురు అంటే చెల్లిని విధంగా మీరు మాట్లాడుతూ ఉంటే అవినాష్ రెడ్డి
వివేకానంద రెడ్డి గారి భార్యను కూతురే చంపిందనే విధంగా మాట్లాడుతూ ఉన్నాడంటే ఇంకా అసలు వీళ్ళని మనుషులా రాక్షసులా కాలకేయుల కంటే కూడా వీళ్ళకి కొత్త పేరు ఒకటి పెట్టాలనేటువంటి పరిస్థితి కల్పిస్తా ఉన్నారు. ఏది ఏమైనా సరే మేము చెప్తా ఉన్నాం, మహిళా లోకంగా ఈ రోజున శర్మిల గారికి, సునీత గారికి మా సోదరుడు సాయి వంశీ చెప్పినట్టు ఖచ్చితంగా సభ్య సమాజం వారి వెనక అంటగా నిలబడాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాట అయితే మాత్రం రైట్ మరొకసారి పునరుద్ఘాటిస్తాను. రైట్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. కంక్లూడ్ చేసే ముందు అసలు షర్మిల గారు 2 రోజుల క్రితం మాట్లాడిన బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది చూద్దాం. వివేక గారి గురించి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాట గౌరవించి అవినాష్ గెలుపు కోసమే కృషి చేశారు. కానీ ఈసారి అడ్డుకున్న వివేకానంద రెడ్డి గారు ఎప్పటికైనా తనకు అడ్డే అని అవినాష్కి అర్థమైంది. ఈ అడ్డును తొలగించుకోకపోతే ఎప్పటికైనా అవినాష్కు ఇబ్బందే అని అవినాష్కి వాళ్ళ తండ్రికి అర్థమైంది. కాబట్టే ఈ హత్య జరిగింది. ఇవేవీ తెలియనట్టుగా, ఇదేది నిజము కానట్టుగా ఇప్పుడు సునీత భర్తే హత్య చేయించాడు, సునీతే వాళ్ళ నాన్న గుండెపోటుతో చనిపోయాడు అన్న వార్తను సృష్టించింది ఆర్ పుట్టించింది. సునీత చంద్రబాబు గారి కోసం పనిచేస్తుంది అని ఈ మాటలన్నీ కూడా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తున్నాయి తప్పితే మిమ్మల్ని నిర్దోషులుగా చూపించటం లేదు. ఈ రోజు వరకు కూడా సునీతకు ప్రాణహాని ఉంది అని తెలిసి కూడా సునీత ధైర్యంగా మహిళ అయినా ఒంటరిగా ఈ పోరాటం చేస్తుంది. న్యాయం కోసం, తన తండ్రి మరణం వెనుక ఉన్న నిజం కోసం అలుపెరగకుండా ఇంత పోరాటం చేస్తుందే. కనీసం అన్నగా జగన్మోహన్ రెడ్డి గారికి వీసంత కనికరమైనా లేదా? మీ మనస్సాక్షిని అడగండి, నిజమేదో. అసలు సునీత, చిన్నమ్మ బాధితులు కాదా? మరి వాళ్ళకు చూపించాల్సింది కనికరం కాదా? అలా కాకుండా బాధితుల పక్షాన నిలబడకుండా నిందితుల పక్షాన నిలబడ్డారు మీరు అంటే ఇది రాజశేఖర రెడ్డి గారి బ్రతికే ఉండుంటే ఎంత బాధపడేవారో మా అందరికీ తెలుసు. రైట్. ఎస్ మోహన్ రెడ్డి గారు, మీరు కంక్లూడ్ చేసే ముందు ఒక్కసారి సింగళూరు వెంకటేష్ గారు కంక్లూడ్ చేస్తారు, తర్వాత మీరు చేద్దరు కానీ ప్లీజ్. వెంకటేష్ గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. చెప్పండి సార్. ఇప్పుడు షర్మిల గారు ఈ మాటలు మాట్లాడిన తర్వాత ఈ క్రమంలో శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడతాం, విజయమ్మ గారు ఈ లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా డ్యామేజ్ చేసే అవకాశం ఉందంటారా? లేదు మోహన్ రెడ్డి గారు మీకు ఇస్తాను, ఆయన అవకాశం ఇచ్చారా? మధ్యలో మీరే దొరుకుతారా అంటే ఏం లేదండి, అందరికీ అవకాశం ఇస్తాము, మీరే కంక్లూడ్ చేద్దరు కానీ సింగళూరు వెంకటేష్ గారికి ఒక్కసారి ఇద్దాం. వెంకటేష్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్, మీకు ఇస్తాను. మోహన్ రెడ్డి గారు ప్లీజ్. లేకపోతే మోహన్ రెడ్డి అని కంక్లూడ్ చేయమని చెప్పండి సార్, నేను తర్వాత. లేదు ఆయన మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు. రైట్, నేను క్వశ్చన్స్ వేస్తానని అంటున్నారు ఆయన. ఆయనకి ఏం క్వశ్చన్ ఏం వేయండి డైరెక్ట్ గానే. ఎస్ మీరు మాట్లాడండి. ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీ జరిగింది. సిబిఐ తన యొక్క పూర్తి స్థాయి నివేదికని కోర్టుకు సమర్పించడం జరిగింది. ఎవరైతే ఈ హత్య కేసులో అనుమానితులుగా ఉన్నారో లేకపోతే నిందితులుగా ఉన్నారో వాళ్ళలో ఎవరు ఎంతవరకు దానిలో పాల్పంచుకున్నారనేది క్రిస్టల్ క్లియర్ గా కోర్టు ముందు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో మళ్ళీ వీళ్ళ యొక్క ఈ కామెంట్స్ ఏ దిశగా ఈ రాష్ట్ర రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయో మనందరికీ తెలిసిన విషయమే. వైఎస్ అవినాష్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు, లేదంటే సునీతమ్మ గారి గురించి మాట్లాడుతున్నారు, సాక్షాత్తు వాళ్ళ పిన్నమ్మ గురించి కూడా మాట్లాడుతున్నారు షర్మిలారెడ్డి గారు. మరి ఎందుకని ఆవిడ యొక్క చిన్న పిన్నమ్మ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? లేదా స్వయాన ఆవిడ తమ్ముడే కదా, తమ్ముడు అవుతాడు కదా షెహన్షా, అతని గురించి కూడా ఈ రోజు సామాన్య ప్రజలందరికీ కూడా తేట తెల్లమైనటువంటి విషయం. సుమారుగా ఏ కూతురు సార్ 4 సంవత్సరాల నుంచి మాట్లాడకుండా తండ్రితో ఉన్న కూతురు ఎవరైనా ఉన్నారా? మరి ఈ సునీతమ్మ 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి నేను నా తండ్రితో టచ్ లో లేను, నా తండ్రితో నేను మాట్లాడట్లేదు అని చెప్పినటువంటి మాట సిబిఐ ముందు వాస్తవం కాదా? ఇట్ ఈస్ ఎ రికార్డెడ్ ఎవిడెన్స్ కదా. మరి 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి నువ్వు కానీ నీ తల్లి కానీ చూడకపోతే సాక్షాత్తు కడప రాజకీయాన్ని మొత్తం ఏకఛత్రాధిపత్యంగా వెళ్ళినటువంటి ఆ వ్యక్తి వివేకానంద రెడ్డి గారు ఏమైపోతాడు సార్? ఈ రోజు ఆయన మరణం సంభవించింది, అది హత్యగా దానికి ఒక కన్క్లూజన్ కు వచ్చారు. దానిలో సంబంధించినటువంటి నేరస్తులకు మీరు వాళ్ళు బెయిల్ పిటిషన్ క్యాన్సిలేషన్ వేసుకున్నప్పుడు కనీసం రిటాలియేట్ చేయాల్సినటువంటి అవసరం లేదా? వాళ్ళు పెట్టుకున్న లాయర్నే మీరు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ప్రపంచం మొత్తం తెలిసిపోయిన విషయాల్ని మళ్ళీ పదే అదే అబద్ధాలని మళ్ళీ చెప్తే మళ్ళీ నమ్మేటువంటి పరిస్థితి కాదు. ఓకే సార్, ఈ రోజు
జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేడు. నిజంగా అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో కూడా అధికారంలో ఉన్నమాట అందరికీ తెలిసినది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నాడు. ఇందాక వంశీ గారు చెప్పినట్లు శాండ్ మైనింగ్ మాఫియా, గంజాయి, డ్రగ్స్ వీటన్నిటిలో లక్షలాది కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి సంపాదించి తాడేపల్లిలో ఉన్నటువంటి ప్యాలెస్ లో నేలమాలికల్లో దాచారంటున్నారు కదా. బ్రేక్ దట్ సార్, బ్రేక్ చేయండి. ప్రభుత్వం మీ చేతిలో ఉంది. చేతగాని మాటలు వద్దు మనకి. ముగ్గురు రాష్ట్ర స్థాయి నాయకులు ఈ రోజు 3 ప్రాంతాలని రిప్రజెంట్ చేస్తూ అద్భుతమైన పరిపాలన అందిస్తున్నామని చెప్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడు, దాచుకున్నాడు, బంగారం చేశాడు, డైమండ్స్ చేశాడు అని అంటున్నారు కదా. అవి బయటకు తీసుకొచ్చి పెట్టండి సార్. పెట్టిన తర్వాత మీరు మాట్లాడండి. మీరు మీ వైపున తీసుకురావాల్సినటువంటి నివేదికలు కానివ్వండి, సాక్ష్యాలు కానీ బయటకు తీసుకురానివ్వకుండా ఒట్టి ఆరోపణలు చేయడానికి మీరు ప్రతిపక్షంలో లేరు, మీరు అధికార పక్షంలో ఉన్నారు. ఇవన్నీ చేయకుండా ఇంకా మీరు ఆవిడ ఏ చీర కట్టుకుంది, ఆవిడ మీద అలా పంచప్రభాకర్ మాట్లాడుతున్నాడు, వాళ్ళ సాక్షాత్తు చిరంజీవి గారి మీద నవీన్ గౌడ్ అనేవాడు మాట్లాడట్లేదా? ఈ పార్టీ కార్యకర్తగా చెప్పుకున్న తెలంగాణలో ఉన్నటువంటి ఎక్కడో ఉన్నటువంటి పంచప్రభాకర్ ని తర్వాత తీసుకొస్తారు. ముందు నవీన్ గౌడ్ గారిని తీసుకురండి. మీ ప్రభుత్వంలో మీరు ఉన్నారు కదా. చిరంజీవి గారి గురించి అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారు కదా. మీరు డిప్యూటీ సీఎం గారికి స్వయాన అన్నగారు మర్చిపోవద్దు. మీరు తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఇదిగో మేము ఫలానా కార్యకర్తను తీసుకొచ్చాము, మీరు పంచప్రభాకర్ని తీసుకురాలేదని చెప్పండి. మీరు మీ చేయి సాయిస్తే అందే దూరంలో ఉన్నటువంటి కార్యకర్తని మాత్రం తీసుకురారు. జగన్మోహన్ రెడ్డి యుఎస్ సిటిజన్ గా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకురాలేదని చెప్పేసి అని, ఆయన ఏదో అవాకులు చవాకులు మాట్లాడారని చెప్పేసి అని. ఎస్, మాట్లాడిన మాట వాస్తవం. మరి ఇదే షర్మిల గారు బాలకృష్ణ గారి ఇంటి ఐపీ అడ్రస్ నుంచి నా మీద వ్యక్తిగత హననం జరిగింది అని చెప్పేసి ఆవిడ కూడా మీడియా ముఖంగా బాహాటంగా బయటకు వచ్చి మాట్లాడింది కదా. ఏం చర్యలు తీసుకున్నాం సార్ అధికారంలోకి వచ్చాక మనం చేస్తే సంసారం, ఎదుటోడు చేస్తే వ్యభిచారం లాంటి మాటలు మాట్లాడకుండా కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా పరిపాలన చేయాలి. రైట్ సార్, రైట్ వెంకటేష్ గారు. ఎస్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. మోహన్ రెడ్డి గారు వినిపిస్తుందండి? ఎస్ కంటిన్యూ. ఎస్ వినబడుతుంది, కంటిన్యూ ప్లీజ్. వీళ్ళు చేతగాని దద్దమ్మలైతే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలి. చేతయ్యే దద్దమ్మలైతే దమ్ముంటే, ధైర్యం ఉంటే సిబిఐతో పాటు కేంద్రం ఉంటే, రాష్ట్రం ఉంటే అన్ని చోట్ల వీళ్ళు అధికారంలో ఉన్న తెచ్చి నిరూపించి మరి చెప్తే మొగోళ్ళు అంటారు. ఇంత చేతగాని దద్దమ్మలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడుస్తున్నారు. మన సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది అవినాష్ రెడ్డి గారికి సంబంధం లేదు అనేది. దాని దృష్టిలో పెట్టుకోకుండా ఎవరు సార్ దద్దమ్మలు? ఇప్పుడు మీరు షర్మిల గారిని, సునీత గారిని అంటున్నారా? కాదు సార్, ఎవరు దద్దమ్మలని ఎవరిని అంటున్నారు మీరు? ఆగుతాం సార్. మీరు దద్దమ్మలని ఎవరిని? షర్మిల గారినేనా మీరు అనేది? మీరు ఎవరిని మాట్లాడొద్దంటే ఎట్టా? షర్మిల గారు ఇప్పుడు మాట్లాడారు కదా, ఆవిడైనా మీరు అనేది దద్దమ్మలు? మీరే మాట్లాడండి. దద్దమ్మలని మీరు ఇప్పుడు అంది, మీరే మాట్లాడండి సార్. దద్దమ్మలు అంది షర్మిల గారినేనా? ప్రభుత్వాన్ని సార్. ఓకే ప్రభుత్వాన్ని, షర్మిల గారిని మిమ్మల్ని కాదు అనేది. మీరు కాదు, షర్మిల గారు కాదు, ప్రభుత్వాన్ని. ప్రభుత్వంలో దద్దమ్మలు ఉన్నారు కాబట్టి పరిపాలన చేత కాలేదు కాబట్టి, సిబిఐ రిపోర్ట్ వచ్చినా కూడా చేత కాలేదు కాబట్టి దాన్ని బట్టి ఏడ్చుకుంటా కూర్చున్నారు. వీళ్ళు చేతకాని దద్దమ్మలు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నారు. కాబట్టి ఎన్టీ రామారావు గారిని కూడా చంద్రబాబు నాయుడు గారే చంపించిన వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చినారు. అది మీకు తెలియమో? చంద్రబాబు నాయుడు గారు మరి చెల్లెళ్ళకి ఎంత ఆస్తి ఇచ్చినారని చెప్పమను, పవన్ కళ్యాణ్ గారు చెల్లెళ్ళకి ఎంత ఆస్తి ఇచ్చినారని చెప్పమను, చిరంజీవి గారు ఎంత ఆస్తులు ఇచ్చినారని చెప్పమను, ఈ దద్దమ్మలంతా ఎవరెవరికి ఏమేమి ఆస్తులు ఇచ్చినారని చెప్పమను. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు పార్టీలు పెట్టుకొని వీళ్ళ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని 3 ముక్కలాటలాడి ఆడుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తులు వచ్చి నీతులు చెప్తే మేము నీతులు చెప్తాం వినాలా? వీళ్ళు నిజాయితీ పరులు అంట, మేము తప్పులు అంట. మళ్ళీ నాన్ని బాలకృష్ణ మామ వచ్చి ఎలక్షన్ అప్పుడు మా పార్టీలో చేశారు. చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు. వీళ్ళు నీతులు ఇప్పుడు కనపడుతున్నాయా? వీళ్ళు నీతులు చెప్తా చంద్రబాబు నాయుడు గారు రామ్మూర్తి నాయుడు ఎందుకు కట్టేసారు? ఎవరయ్యా ఇల్లు మాట్లాడేదానికి? వీళ్ళు కరాతుంది. వీళ్ళు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినారు. రాష్ట్ర పరిపాలన చేత కాకపోతే కుటుంబాన్ని తీసుకొచ్చి అడ్డ పెడుతున్నారు. వీళ్ళకి రాష్ట్రంలో కాబట్టి ఈ విధంగా కుటుంబ సభ్యులను వాడుకోవాలనే ఉద్దేశంలో భాగంగా వాడుకుంటున్నారు. బాలకృష్ణ గారి ఇంట్లో నుండి తెచ్చినప్పుడు ఏం చేసినారంట? డాక్టర్ కాసినారు వీళ్ళు. బాలకృష్ణ అరెస్ట్ మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడదు కదా. మీరు నికృష్ట చండాల మీద రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర
రాష్ట్రంలో ఈ విధంగా తయారైపోతున్నారు. మీరు చేస్తున్నటువంటి పరిపాలన చేత కాకపోయి, మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోయి మిమ్మల్ని జనాలు కొడతారని భయపడి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా బదనాం చేయాలంటే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు పెట్టేసి వాళ్ళని మాట్లాడాలని. ఏం చేశారు మీరు? సిబిఐ దర్యాప్తు చేస్తే ఏం జరిగింది? వివేకానంద రెడ్డి గారి కేసు, తిరుపతి రెడ్డికి సంబంధించి సిబిఐ దర్యాప్తు చేస్తే ఏం జరిగింది? మీరు చేయని పాపాలను చేసినా, చేయని దరిద్రాలను చేసినా, చేయని గల్లీలని చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దొంగతనాలు, దోపిడీలు, దాచర్యాలు, రేపులు, మానభంగాలు, మర్డర్లు చేసి రాష్ట్రాన్ని పట్టించండి కాబట్టి, ఈ విధమైనటువంటి పరిపాలన రాష్ట్రంలో ఉంది కాబట్టి మిమ్మల్ని శ్రీకొడుతున్నారు కాబట్టి మీరు ఏదో విధంగా వాడుకోవాలనే ఉద్దేశంలో భాగంగా కుటుంబాల్లో దూరి కుటుంబాల్లో కలాపాలనే ఉద్దేశంలో భాగంగా మీరు తయారైనారు. కాబట్టి షర్మిలమ్మ గారిని మేమెప్పుడు తిట్టాము, మేమెప్పుడు తిట్టించినాం? మీరు తిట్టించిన మీరు స్టార్ట్ చేసాము. ఒక్క నిమిషం ఆగండి. కిరణ్ గారు ఆగండి. ఆయన చెప్పండి. కిరణ్ గారు ఒక్క నిమిషం నేను చెప్తాను. ఒకటి, జరిగిన విషయం మీద కంక్లూడ్ చేయండి అంటే మీరు విషయాన్ని కాకుండా వేరేది మాట్లాడటం వల్ల ఆయన మాట్లాడాల్సి వచ్చింది. మీరు జరిగిన ఇవాళ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడతారా? కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారికి నిలబడతారా విజయమ్మ గారు? రానున్న రోజుల్లో వచ్చే ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారి వెంట విజయమ్మ గారు ఉంటారని మీరు భావిస్తున్నారా? ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారు అంటే పోతారని భావిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు జెండా కట్టుకొని ప్రచారం పోతారని మేము పంపిస్తున్నాం. మీరు పెట్టండి, పబ్లిసిటీ చేయండి. మీరు పబ్లిసిటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు కొడుకు అవుతారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అవుతారండి? వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు ఒక తింటూ, మీరు ఒక తింటూ, వాళ్ళు ఒక తింటూ, మీరు మీడియాను పెట్టుకున్నారు. మీ మీడియాలందరినీ ముగ్గురిని పిలిపించారు, ముగ్గురితో తిట్టించారు. మేము వచ్చేటప్పుడు ఎప్పుడు లేని మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఫ్రస్ట్రేషన్ అవుతున్నారు. మోహన్ రెడ్డి గారు ప్రతిసారి క్వశ్చన్లు ఇచ్చారు, వాళ్ళకైతే మీరు ఎత్తి ఇచ్చారు. ఎత్తి మీకు కావాల్సినటువంటి క్వశ్చన్లు వాళ్ళకి చేత కాకపోతే అట్లా ఏం లేదు సార్. స్టార్టింగ్ లోనే ఆయన కూడా నేను క్వశ్చన్ చేశాను, మీకు అర్థం కావట్లేదు. మీ టీడీపీలో జరగలేదా ఇలాంటివి? మీ టీడీపీలో జరగలేదా నేనే క్వశ్చన్ చేశాను. షర్మిల గారి మీద ఉన్న కోపం నా మీద చూపిస్తారండి మీరు. మోహన్ రెడ్డి గారు, మీకు షర్మిల గారి మీద ఉన్న కోపాన్ని యాంకర్ గా ఉన్న జర్నలిస్ట్ గా ఉన్న నా మీద చూపిస్తున్నారు. మీరు అడిగింది ఇవన్నీ షర్మిల గారు, చెప్పిందన్నీ విజయమ్మ గారు. వారిద్దరిని అనకుండా మీరు నా మీద కోపం పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కోపాన్ని తీసుకొచ్చి మమ్మల్ని రెచ్చగొట్టేదానికి మీరు తయారైన. మీకు అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే కోపం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సింగల్ 3 పార్టీలు 3 చెరువులు నీళ్లు దాపించాడు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం బదనాం చేయాలంటే ఏ విధంగా మనం ప్లాన్ వేసుకోవాలా? ఓ 30-40 ఛానల్ తయారు చేసుకుందాం, ఓ 3-4 పార్టీలు తోడు చేసుకుందాం, వాళ్ళ కుటుంబంలో ఉన్న తీసుకుందాం, మన కుటుంబాలన్నీ దాచిపెట్టుకుందాం, మన కుటుంబంలో ఉన్నటువంటి చెల్లెలు ఏ విధంగా మనం సాకినాం, మన రైట్ సార్. ఓకే సార్, ఓకే. మోహన్ రెడ్డి గారు మీరు కొంచెం కూల్ అవ్వండి. విజయకిరణ్ గారు సమయం అయిపోయింది. నిమిషం ఉండు. తారకరత్న చనిపోతే, తారకరత్న అనే వ్యక్తి చనిపోతే రైట్. ఒక్కటి నేనైతే చెప్తాను మోహన్ రెడ్డి గారు, ఒక్కటి నేనైతే చెప్తాను. మోహన్ రెడ్డి గారు లాంటి కూల్ వ్యక్తికి కూడా, మోహన్ రెడ్డి గారు లాంటి కూల్ వ్యక్తి కూడా ఈ రోజు ఫ్రస్ట్రేషన్ అయ్యే సిచ్యువేషన్ వచ్చిందంటే షర్మిలమ్మ గారు, విజయమ్మ గారి యొక్క క్వశ్చన్స్ ఏ రోజులో ఉన్నాయో మీ మనసుని ఎంత బాధించినాయో మేము అర్థం చేసుకోగలం. రానున్న రోజుల్లో ఇవన్నీ కూడా సమస్య పోవాలని, జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు, విజయమ్మ గారు ఏక తాటి మీదకి రావాలని, ఏదైతే విజయమ్మ గారు కోరుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారని. ఈ కుటుంబంలోనే చెద్దోళ్ళంట 3 పెళ్లిళ్ళు చేసుకోవడం తప్పంట, 3 పెళ్లిళ్ళు చేసుకోవచ్చంట, 3 పెళ్లిళ్ళు మాట్లాడితే తప్పంట, చేసుకుంటే తప్పు లేదంట, మాట్లాడితే తప్పంట. మరి కుటుంబ సభ్యులందరినీ రోడ్డు తీసుపెట్టేసి షర్మిలమ్మ గారు, జగన్ గారు, విజయమ్మ గారు ఏకతాటి మీదకి రావాలని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాం. రైట్. కిరణ్ గారు ప్లీజ్, కిరణ్ గారు ఒక్కసారి ఆగండి. ఆయన మాట్లాడారు కదా. ఒక్కదానికి ఆన్సర్ చెప్పలేని పరిస్థితిలో మీరు అడ్డదిడ్డాలుగా వచ్చినారు. ఆన్సర్ చెప్పకుండా అడ్డదిడ్డాలు మేమే వచ్చాం సార్ దీనిలో. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదు. రైట్ సార్, మీ అభిప్రాయం అర్థమైంది. పైసా పంచిలా, మీరు ఒక్క పైసా కూడా మీ ఆడబిడ్డలకి పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, వాళ్ళు ఎవరో రోడ్డు మీదకి రాలేదు కదా. పోనండి అక్కడి వరకు అయితే. రైట్. కుటుంబానికి వచ్చినప్పుడే మా కుటుంబం రైట్. ఎవరు ఎవరి మీద పడి ఏడుస్తారు.
ఆలోచిస్తున్నారో జనాలు చూస్తారు, ప్రజలు ఆలోచిస్తారు. మోహన్ రెడ్డి గారు సమయం అయిపోయింది అనేదా భావించకండి, ప్రజలు ఆలోచిస్తారు ఎవరి మీద పడి ఏడుస్తారు అనేది. రైట్ అల్టిమేట్ న్యాయ నిర్ణేతలు ప్రజలు. నేనైతే ఒకటైతే కోరుకుంటున్నా, వచ్చే ఎలక్షన్ టైంకి జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ గారు, షర్మిలమ్మ గారు ఏకతాటి మీదకి వచ్చి ఈ సమస్యలన్నీ పరిష్కరించుకొని విజయమ్మ గారు ఆకాంక్షిస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారికి న్యాయం చేస్తారని భావిస్తున్నాను. రైట్ పోన్లే సార్ రైట్ మోహన్ రెడ్డి గారు, రైట్ మోహన్ రెడ్డి గారు, మీరు కోరుకున్నట్టుగా జరగాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాను. ఓకేనా? జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని మీరు ఎలా కోరుకుంటున్నారో ప్రజలు ఆమోదిస్తే ఆ రకంగా అవుతారని నేను కూడా కోరుకుంటున్నాను. ఎస్, ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు మోహన్ రెడ్డి గారు, ధన్యవాదాలండి. అదేవిధంగా మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలండి. బండారు వంశీకృష్ణ గారు, అదేవిధంగా ధన్యవాదాలు విజయ్ కిరణ్ గారు, ధన్యవాదాలండి. సెంగులూరు వెంకటేష్ గారు, ధన్యవాదాలండి. అక్షర సత్యం గారు. ఏది ఏమైనప్పటికీ కూడా విజయమ్మ గారు రాసిన లేఖ ఈరోజు ఏదైతే ఉందో, భారతదేశ చరిత్రలో దివంగత ముఖ్యమంత్రి మరి రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి, ఇక మాజీ ముఖ్యమంత్రి పుత్రుడైన జగన్మోహన్ రెడ్డి గారికి మీద ఇలా కమెంట్స్ చేయటం ఒక తల్లిగా భారతదేశ చరిత్రలో ఎక్కడా లేదు, కని విని లేని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈ టాపిక్ అనేది ఈ రోజున దీని గురించే చర్చ జరుగుతుంది. అయితే జగన్ అన్న అనే మాటకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కళంకమని సొంత చెల్లెలి గారు ఎప్పుడైతే వచ్చి మీడియా ముఖంగా 4 గోడల మధ్య నాకు న్యాయం జరగడం లేదు అని ఆవిడ చెప్పినా, అదేవిధంగా మరి ఏదైతే తన బాబాయ్ గారి హత్య గురించి కూడా మాట్లాడి మరి మా సిస్టర్ అయిన సునీత గారికి నాకు కూడా న్యాయం జరగాలి ఈ విషయంలో అని చెప్పి షర్మిల గారు గొంతెత్తిన, మరి ఇదంతా కూడా మీడియా ముఖంతో మాట్లాడుతుంటే ఈ రోజున మనం బయటకు వచ్చి డిబేట్స్ చేయాల్సిన పరిస్థితి. అల్టిమేట్గా న్యాయ నిర్ణేతలు ప్రజలు కాబట్టి మరి ప్రజలు ఎటువంటి స్టెప్స్ తీసుకుంటారు రానున్న రోజుల్లో, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది శోకం కాబోతుందా అనేది మనం వేచి చూడాలి. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి.